నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు. సార్, ఎట్లా ఉంది ఇప్పుడు మీ మైండ్ సెట్ అంతా? ఎట్లా ఉంది? హౌ ఆర్ యూ నౌ? యాజ్ యూజువల్ అండి. You're ఆల్ fine. గుడ్. All All good. You're very strong. అందులో ఎటువంటి సందేహం లేదు. అటు మెంటల్లీ ఇటు ఫిజికల్లీ ఆఫ్ కోర్స్. అయితే ఎవరినైనా తప్పు జరిగింది అనేది యథార్థవాదే లోక విరోధి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకవేళ యథార్థం మాట్లాడుతున్నాం అంటే ఖచ్చితంగా బోల్డ్ అంతమంది శత్రువుకి శత్రువు కూడా వాళ్ళిద్దరూ మిత్రులైపోయి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది మీరు ఫేస్ చేస్తున్నారు. ఎట్లా తట్టుకుంటున్నారు? ఇది ప్రత్యేకంగా తట్టుకోవటానికి దీనికేం ఎక్సర్సైజ్ ఉండదండి. ఈ ఉద్యమంలోకి వచ్చినప్పుడే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసినవి ఇట్లాంటివన్నీ జరుగుతాయని. ఎందుకంటే మనుషులకి రాగద్వేషాలు అని చెప్పేసి అంటారు. వీటితో పాటు ఈర్ష, అసూయలు అని కూడా ఉంటాయి కదా. ఇవి అందరిలోనూ కామన్గా ఉంటాయి. అట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే చాలా మంది మన దగ్గరగా ఉన్నవాళ్ళు లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళే మనలాగా ఎదగలేనప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే మన దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయకుండా మనల్ని వాళ్ళ దగ్గరికి దించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇటువంటి కుట్రలు అన్ని చోట్ల ఉంటూ ఉంటాయండి. అట్లా తట్టుకుని నిలబడాలి కాబట్టి దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఆ కుట్రలను తట్టుకోవటం ఈజీయే సార్, కానీ మన అనుకున్న వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడినప్పుడు తట్టుకోవటం ఎట్లా సాధ్యం? సింపుల్ అండి. ఇది భగవంతుడు ఇచ్చే అవకాశం. ఎందుకంటే నిన్న మొన్న నా జీవితంలో ఒక సంఘటన జరిగింది, మీ అందరికి తెలిసింది. దాని విషయంలో నేను రియాక్ట్ అయిన దానికంటే కూడా నా చుట్టూ ఉన్న ప్రపంచం రియాక్ట్ అయిన దానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రముఖ వ్యక్తి నా మీద విషం చిమ్మాలని ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి పర్సనల్గా మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి, ఇదిగో లలిత్ కుమార్ గురించి ఇంత బ్యాడ్గా చెప్పండి, లలిత్ కుమార్ గురించి ఇంత ప్రోమోలు వెయ్యండి అని చెప్పేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తే చాలామంది ఛానల్ ఓనర్స్ లేదా చాలా మంది మీలాంటి పేరున్న వ్యక్తులు నిర్మోహటంగా మొహం మీద చెప్పారు. చూసారా, లలిత్ కుమార్ ఏంటో మాకు తెలుసు, అలాంటి వ్యక్తి గురించి మేము ఎట్లా పడితే అట్లా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు చెప్పావు కదా అని చెప్పేసి అని అన్నారు. అలా మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే లలిత్ కుమార్ మీద ఆ నమ్మకం ఉండటం అనేది అంత చిన్న విషయం కదా. ఇది డబ్బులు పెడితే వచ్చే నమ్మకం కాదండి, ఇది స్వతహాగా రావాల్సిందే. ధర్మం కోసం చేస్తున్న నా పోరాటాన్ని గుర్తించి నన్ను ఇంతలా ఆదరించిన అలాంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పటికీ రుణపడను. అది నిజంగా నా చుట్టూ ఇంతమంది వ్యక్తులు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి లేకపోతే నా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ తోటి ఉన్నారు అని తెలుసుకోవడానికి బహుశా ఈ సిచ్యువేషన్ నాకు హెల్ప్ చేసింది. డెఫినెట్లీ. ఎందుకంటే మీ ప్రయాణం చూస్తున్నా, చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాము. అంత ఈజీగా నమ్మే పరిస్థితి ఉండదు. అవతల వ్యక్తుల గురించి కూడా తెలిసినప్పుడు ఇంకా చాలా ఈజీ. అసలు వాట్ నాన్ సెన్స్ అనటం ఇట్ ఈస్ వెరీ ఈజీ. సరే, ఇక అయితే మీకు బాగా నమ్మకస్తులు లేకపోతే మీ సహాయం అవసరమైనప్పుడు మీరు వెన్నుదన్నుగా నించున్నటువంటి వ్యక్తులు మీకు సపోర్ట్ చేయలేదు కొంతమంది. సరే, పేర్లు ప్రస్తావన మరి ఇఫ్ యూఆర్ ఓకే నేను ప్రస్తావిస్తాను. ఇట్స్ ఓకే, అవసరం లేదు కదా. సరే, అయినప్పటికీ చాలా అంటే వాళ్ళు ఎంత క్రైసిస్ లో ఉన్నప్పుడు మీ సపోర్ట్ డెఫినెట్ గా అందించారన్న విషయం తెలిసిందే. వాళ్ళు స్పందించలేదు. ఎవరైతే స్పందించారనుకున్నారో వాళ్ళేమో రివర్స్ లో స్పందించారు. ఎవరైతే స్పందిస్తారనుకున్నారో వాళ్ళు అసలు పట్టించుకోలేదు. దీన్ని ఎట్లా డైజెస్ట్ చేసుకో? ఇది యాక్చువల్లీ చాలా మందికి తెలియాల్సిన సమాధానం అండి. ఎందుకంటే నేను సహాయం చేసేటప్పుడు నాకు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని కానీ లేకపోతే వాళ్ళకి సహాయం నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నాకు ఇంకో సందర్భంలో సహాయం చేయాలని కానీ ఎక్స్పెక్ట్ చేసి నేను వాళ్ళకి సహాయం చేయాల. నా బాధ్యత అనుకున్నాను కాబట్టి ఆ రోజున వెళ్ళాను. ఈ రోజున లలిత్ కుమార్ మీద ఒక ఇష్యూ వచ్చేప్పటికి అది నింద అవనివ్వండి, నిజం అవనివ్వండి, సెకండరీ. అది తేలటానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. కానీ మావాడు అనుకున్నప్పుడు చాలా మంది వచ్చి ఇప్పుడు నిలబడ్డారు నా పక్కన ఉన్న వాళ్ళు. ఇంకొంతమంది నిలబడలేదు, నిలబడకూడదు అనుకున్నారో లేకపోతే నిలబడి మనకెందుకు ఆ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవటం వాళ్ళు అనుకున్నారో నాకు తెలియదు. ఏ ఉద్దేశంతో అనుకున్నా కూడా వాళ్ళకు ఉండాలి. అది విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది. మనుషుల్ని లేకపోతే మృగాల్ని కొంచెం తేడా చేసేది ఏంటిది అంటే ఈ కృతజ్ఞత, విశ్వాసం. ఇట్లాంటి మరి ఆ కృతజ్ఞత, విశ్వాసం లేకుండా ఎన్ని కబుర్లు చెప్పినా ఏం చేసినా అవన్నీ వేషధారణలే అవుతాయి. ఆదిశంకరాచార్యుల వారు కూడా మోహముద్గరంలో చెప్తారు కదా, జట్టులో ముండీలు అని చెప్పేసి అలా వేషాల
కోసం వాళ్ళు గుండు కొట్టించుకుని లేకపోతే కాషాయం కట్టేసుకుని వేషాలు వేస్తే అది వేషమే. అది వాళ్ళకైతే ఎప్పటికైనా తెలుస్తుంది. కానీ ఆ రోజు కూడా నాకు తెలిసిన వాళ్ళ నీచ బుద్ధి ధర్మానికి చెడ్డ పేరు వాళ్ళ వల్ల రాకూడదు కాబట్టి వాళ్ళ విషయంలో నేను నిలబడ్డా. ఈ రోజు నేను తప్పు చేయకపోయినా నాకు పక్కన నిలబడకపోవటమే కాకుండా కొంతమందికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి వాళ్ళు అట్లాంటి వాళ్ళేనన్నా అని చెప్పేసి చెప్పారట. అంత అవసరం మరి వాళ్ళకి ఏమొచ్చిందో వాళ్ళకే తెలియాలి. నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఎలా డైజెస్ట్ చేసుకున్నారు? ఏం లేదండి, ఇదంతా ఇప్పుడు సనాతన ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళు కర్మానుసారం ఈ సమయం ఇలా జరగాలి అని ఉంటే అది అలాగే జరుగుతుంది. మనం వద్దు అనుకున్నంత మాత్రం మారేది ఏమీ ఉండదు. సో ఏదొచ్చినా సరే ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరొకసారి అదే వ్యక్తికి ఏదైనా ఇబ్బంది ఫ్యూచర్ లో వస్తూనే ఉంటాయి, లైఫ్ కదా, అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. ఒకవేళ ఆ వ్యక్తికి ఇబ్బంది వస్తే మీరు నుంచి ఉంటారా మళ్ళీ? ఆ వ్యక్తికే కాదండి, ఏ వ్యక్తికి సనాతన ధర్మం కోసం పనిచేసిన వాళ్ళకి ఇబ్బంది వచ్చినా నేను నిలబడతా. ఎందుకంటే ఇవన్నీ ఈ విషయంలో మీ పట్ల తర్వాత నేను విడిగా చూసుకుంటాను. సమయం దొరికినప్పుడు అట్లా అవకాశం కుదిరింది కదా అని చెప్పేసి వాడుకోవటం అట్లాంటివి మనకి చేత కాదు. ఎందుకంటే ఈ రోజు నన్ను ఇబ్బంది పెడతానికి మూల కారకుల్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఒక స్త్రీ. ఆవిడకి గతంలో ఆవిడకి కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. అయినా కూడా ఆవిడ ఒక సందర్భంలో ఒంటరిగా మిగిలినప్పుడు ఆవిడ పక్షాన్ని నేను నిలబడ్డా. ఆ ఇంటర్వ్యూస్ ఇప్పుడు కూడా యూట్యూబ్ లో మీకు ఇప్పుడు కొట్టినా కూడా వస్తాయి. ఆవిడకి సపోర్ట్ గా మళ్ళీ తర్వాత ఆవిడ ఎందుకు గొడవ పెట్టుకున్నారు తెలియదు. నేను స్వతహాగా నేనేం చేయను, కానీ నేనున్నట్టే నా చుట్టుపక్కల ఉండే ప్రతి వ్యక్తి ఉండాలని రూల్ లేదు. కానీ నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు చేసే వ్యక్తులు చేసే తప్పులన్నిటికీ కూడా నన్నే బాధ్యుని చేస్తాను అంటే నాకు నేరుగా ఎవరి మీద కమాండ్ ఉండదు. ఎందుకంటే నా దగ్గర ఎవరు జీతగాళ్ళు కాదు. ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ ఉంటాం. కొన్ని కార్యక్రమాలకు వాళ్ళు నాకు సహకరిస్తే కొన్ని కార్యక్రమాలకు వాళ్ళకి నేను సహకరిస్తూ ఉంటాను. ఈ క్రమంలో వాళ్ళకంటూ వ్యక్తిగతంగా కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళకంటూ ఒక కార్యాచరణ ఉంది, వాళ్ళ ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ నేను వాళ్ళు కలిసి తిరిగాం కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పనికి లలిత్ కుమారే చేపించాడు అని వాళ్ళు ఆపాదించుకుని లలిత్ కుమార్ మీద గ్రడ్జ్ పెంచుకుంటే దానికి నా దగ్గర సమాధానం ఉండదు. అండ్ మరోవర్ లలిత్ కుమార్ ఇప్పుడు వాళ్ళెవరితోనో కలిసి పనిచేస్తున్నాడు, వీళ్ళెవరితోనో కలిసి పనిచేస్తున్నాడు అని చెప్పేసి లలిత్ కుమార్ మీద కక్ష పెంచుకోవటం, లేకపోతే లలిత్ కుమార్ తోటి వాళ్ళెవరో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద మేము కక్ష పెంచుకుంటాం, ఇవన్నీ కూడా చిన్నపిల్లల ఆటలు. ఎందుకంటే వ్యక్తులు సమాజంలో బతుకుతున్నాం, మనం సంఘజీవులు అండి. ఇవాళ ఈ వ్యక్తి రేపు ఇంకో వ్యక్తి, అందరం ఏదో రోజు కలిసి పనిచేయాల్సిన వాళ్ళమే ధర్మం కోసం. మన చెప్పాలి అంటే ఇంకా పాస్టర్లు ఉన్నారు అనుకోండి, కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల డబ్బులు వస్తున్నాయి. ఈ ముస్లిం ప్రచారకులు ఉన్నారు, వాళ్ళు లక్షల్లో ఉన్నారు, లక్షల కోట్ల డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి. వీళ్ళకి అరబ్ దేశాల నుంచి వస్తుంటే వీళ్ళకి పాశ్చాత్య దేశాల నుంచి వస్తూ ఉన్నాయి. కానీ మనకి డబ్బులు వచ్చినా మన వాళ్ళ నుంచే రావాలి, దమ్ము దొరికినా మన వాళ్ళ దగ్గర నుంచే రావాలి. మన ప్రపంచం ఎంత తిప్పి కొడితే 2 తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా హిందూ నాయకుల పేర్లు చెప్పండి అంటే 50 పేర్లు చెప్తారు. హార్డ్లీ 50 పేర్లు కూడా తొందరగా అయితే రావు, 50 కూడా తొందరగా రావు. ఇక రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన నాయకులు ఉంటారు, వాళ్ళు రాజకీయ నాయకుల్లాగానే మారిపోతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా హిందుత్వం కోసం నిలబడ్డ పేర్లు ఒక 50 మంది ఉంటారు. ఈ 50 మందిలో మనకి గొడవలు ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి. అవి ఉన్నప్పుడు మనలో మనం చూసుకోవాలి. వీధుల్లోకి ఎక్కి మనం రంకెలేయాల్సిన అవసరం లేదు. కానీ అలా వేస్తున్నారు అంటే, అవకాశం దొరికిందని మన వాళ్ళని తొక్కాలని చూస్తున్నారంటే వాళ్ళు ఏ పార్టీ హిందుత్వవాదులు, అలాంటి వాళ్ళ వల్ల హిందుత్వానికి ప్రయోజనమా ప్రమాదమా అనేది హిందూ సమాజం తేల్చుకోవాల్సిన సందర్భం ఇది. ఇదే ఆన్ దిస్ నోట్ అండి, డెఫినెట్ గా హిందువుల్లో యూనిటీ అనేది ఎంత వరకు ఉంటుంది అనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఇద్దరు ముస్లిమ్స్ ఒకవేళ ఉన్నారు అంటే ఎంత యూనియన్ గా ఉంటారు వాళ్ళు. ఏదైనా చిన్న గొడవ ఎవరైనా హిందూ వచ్చి గొడవ చేశారంటే కాకుల్లాగా మొత్తం అసలు కాకులని ఎందుకంటే ఎక్కువ సమూహం వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది. అదే మనకి ఏదైనా హిందువులకి ఏదైనా జరిగితే ఆడ బాబా నాడైపోతాడనే సెక్షన్ ఒకటి, ఈడికి బాగా అయ్యిందనే సెక్షన్ ఒకటి, మనకంత టైం లేదనే సెక్షన్ ఒకటి, ఇట్లా రకరకాలుగా అండి. ఈ యూనిటీ ఎప్పుడొచ్చి ఇంకెప్పటికి వస్తుంది అనుకోవచ్చు హిందువుల్లో? యూనిటీ అనేది నాట్ ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే మనం మెజారిటీలుగా ఉన్నామని చాలా మంది ఒక భ్రమలో ఉన్నారు. మనమే ఎక్కువ మంది ఉన్నాగా మనకేం జరగదులే అని ఒక భ్రమలో ఉంటారు. చాలా మంది పైగా ప్రచారం కూడా చేస్తూ ఉంటారు, హిందుత్వానికి నిజానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు ఈ దేశంలో, కొంతమంది రాజకీయ నాయకులే పుట్టిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఇది ఒక రకమైన డిఫరెంట్ నేరేషన్ అనమాట. అంటే హిందువులకి ఆల్ ఈజ్ వెల్ అనేది సినిమాలో డైలాగ్ ఉంది చూడండి, అందరూ కూడా కళ్ళు మూసుకుని గుండెల మీద చేసుకుని ఆల్ ఈజ్ వెల్ అనుకుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వెల్, ఇన్ఫాక్ట్ నథింగ్ ఈజ్ వెల్. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇట్లాంటి ఫేక్ నేరేటివ్స్ నమ్ముతాం. మాలాంటి వాళ్ళు హిందుత్వం ప్రమాదంలో ఉందిరా అని చెప్పేసి అంటే అల్లవా ఏదో 1-6 సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎందుకు ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటారు. ఓకే, ఈ రోజున
హిందువుల ఇళ్ల చుట్టూ అచ్చోసిన ఆంబోతుల్లాగా కరపత్రాలను పట్టుకుని నల్లట్లు వేసుకుని సంకలో సంచేసుకుని సిగ్గుచారం లేకుండా తిరుగుతూ ప్రతి వాళ్ళని మత మార్పిడి చేయాలని చూస్తున్నారు. ఇది ఒకటే సందర్భంలో వదిలేద్దాం, కానీ ఇలాంటి ఒక సంఘటన ప్రతి ఊర్లో జరుగుతుందిగా. ఈరోజున హిందూ ఆడబిడ్డల్ని ప్రతివాడు గద్దల్లో తన్నుకుపోవటం కోసం అని చెప్పేసి జిహాదీ గ్యాంగులు, లవ్ జిహాదీ గ్యాంగులు కాలేజీల చుట్టూ తిరుగుతున్నారు. నిన్న కూడా ఒక వీడియో చేసాం. మన కార్యాలయానికి ఒక తల్లిదండ్రి వచ్చారు. ఒక నాన్ వెజిటేరియన్ తినని కులానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ 15 ఏళ్ల పిల్ల కాలేజీలో ఫస్ట్ ఇయర్లో చేరితే ఆ పిల్ల చుట్టూ ఉండే స్నేహితులందరినీ కూడా, అందరితో ఫ్రెండ్లీగా ఉండే ఈ పాపని నలుగురు ఆ మతానికి సంబంధించిన ఆడపిల్లలు దగ్గరగా క్లోజ్ అయిపోయి అమ్మాయికి తన మతము లేకపోతే తన కులానికి సంబంధించిన స్నేహితులందరినీ కట్ చేపించేసి వీళ్ళ నలుగురే ప్రపంచం అనుకునేలాగా తయారు చేశారు 3 monthsలో. 3 months తర్వాత ఆ పిల్లకి పెట్టిన టార్చర్ ఏంటో తెలుసా? వీళ్ళు సైలెంట్గా భోజనం తెచ్చుకుని దూరంగా వెళ్ళి కూర్చోటం, ఈ అమ్మాయిని ఐసోలేట్ చేసేసి. లేదంటే క్లాస్లో అందరూ ఒక బెంచ్లో కూర్చుంటే ఈ అమ్మాయిని సపరేట్గా వదిలేయటం. ఏంటని అడిగితే ఏం లేదు, మేము నాన్ వెజ్ తినొచ్చాం, మీరు ఎట్లాగో నాన్ వెజ్ తినరు కదా, అందుకని మేము దూరంగా ఉన్నాంలే అని చెప్పేసి పాజిటివ్గా ఓకే నీకు మేము దూరంగా ఉండడానికి కారణం ఇది అంటూ చేశారు. అమ్మాయికి మైండ్ ఎట్లా డైవర్ట్ అయిపోయిందంటే, అరే వీళ్ళందరితో ఇంత గొడవ పెట్టుకుంటే మనలో మనకు ఫ్రెండ్షిప్ కి తప్పేముంది, సరే అమ్మ పక్కనే కూర్చుని రండి, మీరు కూడా నాన్ వెజ్ తినండి నా పక్కనే కూర్చుని అంటాం మొదలు పెట్టింది. అదే అమ్మాయిని 2 రోజులు పోయిన తర్వాత మేము నలుగురు నాన్ వెజ్ తింటున్నాం, నువ్వు ఒక్కదాన్ని మా నలుగురు కోసం మారవా, నాన్ వెజ్ కూడా తినిపిస్తారు. అదే కదా ప్రోగ్రామ్. అదే మరి వీళ్ళు ఈ పనికిమాలినోళ్ళు చదివేదే ఫస్ట్ ఇంటర్, సెకండ్ ఇంటర్ చదువుతున్న ఒక కుర్రోడిని ఈ అమ్మాయికి పరిచయం చేసి ఒక అదే మతానికి సంబంధించిన ఈ అమ్మాయి వాడితో ప్రేమలో పడేలాగా చేశారు. వీళ్ళు బ్రోకరిజం చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు నలుగురు కూడా ఆడపిల్లలేగా, మరి ఈ నలుగురులో ఒకళ్ళని వాడు ఎందుకు లవ్ చేయలేదు, ఈ అమ్మాయిని ఎందుకు పడేశాడు అంటే వీళ్ళందరికీ ఎక్కడి నుంచో ఒక మార్గదర్శనం దొరుకుతుంది, ఇలా చెయ్యి అని చెప్పేసి. ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం లవ్ జిహాద్ అని పేరు పెడితే చాలా మందికి నొప్పుడుద్ది. ఏమండి ప్రతిదానికి ప్రేమకి మతానికి ఎందుకు ముడిపెడుతున్నారు అంటారు. సరే ప్రేమకి మతానికి నేను ముడిపెట్టను, కానీ నీ మత గ్రంథమే చెప్తుందిగా. ఖురాన్లోనే సూర 2 ఆయత 221లో చాలా క్లియర్గా ఉంది. ఒక అవిశ్వాసురాలైన స్త్రీ నీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె విశ్వసించి నీ మార్గంలోకి రానంత వరకు ఆమెను వివాహ బంధంలోకి తీసుకోవద్దు. విశ్వసించిన ఒక బానిస స్త్రీ అవిశ్వాసరాలైన ఆ స్త్రీ కంటే ఎంతో గొప్పది అని చెప్పేసి చెప్తున్నాడు. నీ మత గ్రంథం నీకు చెప్తున్నప్పుడు నువ్వు ప్రేమకి మతానికి సంబంధం లేదని ఎట్లా చెప్తావు? సరే ప్రేమకి మతానికి సంబంధం లేదు, కానీ పెళ్లికి నీ మతానికి సంబంధం ఉందని నీ గ్రంథం చెప్తుంది. దీనికి లవ్ జిహాద్ అనే పేరు నీకు అడ్డమైతే, లేదు నీలాంటి మేధావులందరికీ అడ్డమైతే దీనికి లవ్ జిహాద్ అనే పేరు తీసేసి ఇంకో కొత్త పేరు నువ్వే పెట్టు, దానికన్నా ఒప్పుకుంటాం. కళ్ళ ముందు ఇది జరుగుతుంటే ఇంకా వీళ్ళు ఏమంటారు, హిందుత్వం ప్రమాదంలో లేదు. ఓకే, కళ్ళ ముందు ముత్యాలమ్మ తల్లి గుళ్ళో విగ్రహాన్ని కాలుతో తన్ని పడేశాడు. వాడు ఏ మతస్థుడు? ముస్లిం మతస్థుడు. వాడు ఎందుకు కొట్టాడు అనేది పోలీసులే చెప్పారు. వాడు ఎవడో ముస్లిం దావా ప్రచారకుడు ఒకటి చెప్పే ప్రసంగాలు విని ఉన్మాదంతో వాడు అట్లా చేశాడు. వాడిని రెచ్చగొట్టినోడు ఒక మత పెద్ద, రెచ్చిపోయి కొట్టినోడు ఒక మతోన్మాది, విగ్రహాన్ని పగలగొట్టినోడు. కానీ హిందుత్వం మాత్రం స్టిల్ సేఫ్, హిందుత్వానికి వచ్చిన ప్రమాదమే లేదంటే మనం నమ్మాలి. ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నవాడు వాటి కొడుకు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి సీఎం కొడుకు అయ్యుండి ఈ దేశంలో సనాతన ధర్మాన్ని లేకుండా నిర్మూలన చేసేస్తాం అని చెప్పి అన్నాడు. స్టిల్ మనం సనాతన ధర్మం ప్రమాదంలో ఉంది అని మనం అనుకోకూడదు. ఆడు సిగ్గు లేకుండా చెప్తారు, సరే నీకేమైంది, ప్రమాదం కళ్ళ ముందు కనపడుతుంటే కూడా ఆల్ ఈజ్ వెల్ అని ఎట్లా అనుకుంటున్నావు? ఓ సినిమా యాక్టర్ ఉంటాడు ప్రకాష్ రాజ్ అని చెప్పేసి, ఇంకోటి ఉంటాడు కమల్ హాసన్ అని చెప్పేసి, వాళ్ళు ఓపెన్గా చర్చిలకు వెళ్తూ ఉంటారు, చర్చిల్లో చదువుకున్నా ఉంటారు, చర్చికి మేము ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్తారు, కానీ హిందుత్వం విషయంలో విషం కక్కుతూ ఉంటారు. ఇంకో పక్కన బెంగాల్లో డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్నావిడ ఒక మతస్థులకి ఒత్తాసు పలుకుతూ ఆ మతస్థులు చేసే అత్యాచారాలన్నిటికీ కూడా వంత పడుతుంది. అయినా కూడా హిందుత్వం స్టిల్ సేఫ్ అనే అనుకోమంటున్నారు వీళ్ళు. అరే ఇన్ని ప్రమాదాలు కళ్ళ ముందు జరుగుతుంటే ఇప్పుడు లలిత్ కుమార్ ఒక సబ్జెక్టా, లేకపోతే లలిత్ కుమార్ లాంటి చిన్న చిన్న టార్గెట్లు మీకు సబ్జెక్ట్లా? హిందుత్వం బాగుండాలి అనుకున్నప్పుడు హిందుత్వవాదులు అందరూ కలిసి పనిచేయకపోయినా పర్లా, హిందుత్వవాదుల్లో ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేసుకుని పనిచేయకూడదు కదా. అసలు ఆ యూనిటీ లేదండి, మీరు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేసే విధానమే లేదు, అసలు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు అని అంటున్నారు. ఈ రోజు వరకు నేను గానీ లేకపోతే కరుణాకర్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ మేమెవరో ఎప్పుడు ఇంకొకరిని టార్గెట్ చేసి పోస్టులు ఎక్కడ పెట్టలేదు. అన్లెస్ అంటే మా జోలికి వచ్చి ఎక్స్ట్రీమ్గా విసిగిస్తే ఎప్పుడైనా ఒక మాట అన్నామేమో, కానీ ఎవరిని టార్గెట్ చేసి సంస్థ లేకుండా చేయాలి, వ్యక్తి లేకుండా చేయాలని మేము ఎప్పుడు గొడవ చేయలేదు. కారణం ఏంటి? వీ హ్యావ్ హయ్యర్ పర్పస్. ధర్మం కోసం మేము ఏదో చేయాలి అని చెప్పేసి కొంచెం పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి కాబట్టి, అటువంటి గోల్స్ లేని వాళ్ళకి బహుశా మేము టార్గెట్ అవ్వచ్చు, మేము గోల్ అవ్వచ్చు. లెట్ దెమ్ ఫైట్ ఫర్ us. రైట్. అయితే లలిత్ గారు, మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుంది అని నమ్మే వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా ఉంది. అందువల్లనే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ రాళ్ల బాధితులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి రావడం జరిగింది.
మాకు ఎంతో కొంత మీరు సహాయం చెయ్యాలి అని అడగడం జరిగింది. దీని రీత్యా మీరు ఇట్లా రకరకాల మాటలు పడాల్సి వచ్చింది. అవునండి. అతను ఎడిటింగ్ చేసింది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అవును. అసలు ఆ కటింగ్స్ అన్ని కూడా అర్థమై చావట్లేదు. ఫస్ట్ అవును. వ్యాపారం అన్న మాట మినహాయిస్తే ఇంకేమీ అర్థం కాలేదు. ఆ వ్యాపారం అన్న మాట ఎట్లా యూజ్ చేశారు, ఈ యాక్చువల్లీ బాధితుల్ని ఎట్లా అడ్రస్ చేస్తారు మీరు? బాధితుల విషయంలో నాకేం పెద్ద కంప్లైంట్స్ లేవు. నాకున్నాయండి ఎందుకంటే బాధితుల గురించి, నేను వచ్చాను. అవును, మీరు అక్కడ స్టేషన్ కి వచ్చారు అయితే కాబట్టి అసలు చెప్తాను ఎవ్వరు ఇవ్వడానికి దాని Yeah. గురించి చెప్తాను. బాధితుల విషయంలో నాకు కంప్లైంట్ లేదంటానికి కారణం ఏంటంటే, గతంలో మీరు చూసినట్లయితే హిందూ జనశక్తి తరఫున నేను ఏనాడు ఇట్లాంటి పంచాయతీలు డీల్ చేయలేదు. ఫస్ట్ కానీ టైం వస్తూ వీళ్ళు ఉంటాయా మీకు? ఇట్లాంటివి ఎప్పుడు రాలేదు. ఎప్పుడు మామూలుగా కూడా ఏదైనా? మేము లవ్ జిహాద్ కానీ లేకపోతే అవి మా వాళ్ళని వస్తాయి. చర్చిలో ఇబ్బంది పెట్టారు ఇట్లాంటివి వస్తాయి కానీ Okay. ఇట్లాంటివి ఎప్పుడు రావు. Okay. ఇది వచ్చింది. వచ్చినప్పుడు మాకు డీల్ చేయటం కొత్త కాబట్టి సరే అయితే మేము వాటితో మాట్లాడతాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పాం. కానీ ఇక్కడ మేము మిస్ అయిన లాజిక్ ఏంటంటే, వీళ్ళు వచ్చిన వాళ్ళు మాకు డబ్బులు పోగొట్టుకున్నాం అనే బాధతో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్నాం అనే బాధతో వచ్చిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన డబ్బులు వాళ్ళ చేతికి వచ్చేస్తే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు కదా అన్న ఒక యాంగిల్ మేము మిస్ అయ్యాం. అరే నిజంగానే పేద కుటుంబం నుంచి వచ్చారు, మధ్యతరగతి నుంచి వచ్చారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, సో వీళ్ళకి ఏదో చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాం. మీకు ఆ టెక్స్ట్ మెసేజెస్ కూడా చూపించాయి కదా, మీరు బాధితులకు న్యాయం చేయండి, బాధితులకు న్యాయం చేయండి, ఇదే మాట్లాడాం. అయితే ఈ సీక్వెన్స్ లో వాడేం చేశాడు అవతలోడు అంటే, తెలివిగా బాధితులకు కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసాడు. సో వాళ్ళ మధ్యలో కొంతమంది డ్రాప్ అయిపోవడం జరిగింది. సో ఇంకా మీ ఫోన్ ఎత్తకపోవడము, మీకు రెస్పాండ్ అవ్వకపోవడం జరిగింది. సో ఇక్కడ మాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండి. నెక్స్ట్ టైం బాధితులు వచ్చినప్పుడు ఎవరన్నా వాళ్ళ దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా మాకు తెలుస్తా ఉంటాయి. పాయింట్ అది, బాధితుల పాయింట్ అది. ఇంకోటి అది అడిగారు మీరు, అదే వ్యాపారం. వ్యాపారం. ఇప్పుడు ఫ్లోలో వచ్చినప్పుడు ఎట్లా వస్తుందంటే అండి, ఏదైనా బాగా విసుగొచ్చిన మూడ్లో ఎలవై నా సావు నేను చస్తాను నువ్వు అని చెప్పేసి అంటాం. నా సావు నేను చస్తానంటే చచ్చిపోతామని కాదు కదా, నా పని నేను చేసుకుంటానని చెప్పేసి, బాబు నువ్వు బాధితులకు చేసేది అయితే న్యాయం చేస్తా ఉన్నావు, ఆ బాధితులకు న్యాయం చేసేసి ఇక వాళ్ళు నీ జోలికి రారు, మేము మీ జోలికి రావు, నువ్వు ఎవరి జోలికి పోవాల్సిన అవసరం లేదు, నీ వ్యాపారం నీది, మా వ్యాపారం అది. ఎందుకంటే వాడు వ్యాపారస్తుడు, మేము వ్యాపారస్తులం కాదు. కానీ నీ వ్యాపారం నీది అన్నప్పుడు నీ వ్యాపారం నీది, మా ఛానల్ మాది అట్లా అనం కదా, ఫ్లోలో వచ్చేస్తుంది. ఆ ఫ్లోలో వచ్చిన మాటను పట్టుకుని వ్యాపారం అన్నావు కదా అని పట్టుకుని కూర్చుంటాను. విసుక్కోండి, నాకేం నష్టం లేదు. ఎందుకంటే నేను నమ్మి పనిచేస్తుంది హిందువుల్ని, ఆ హిందువులు అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. నాకు మొన్నటి సంఘటనతో నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, లలిత్ కుమార్ అనే వ్యక్తిని ఎంతమంది హిందువులు నమ్ముతున్నారు అనేది అర్థమైంది. ఈ దెబ్బతోటి లలిత్ కుమార్ భుజాల మీద ఉన్న బాధ్యత అప్పుడు దాకా టన్ను బరువు ఉంటే 100 టన్నుల బరువు అయింది. ఇప్పుడు అంత భారంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే అంత బాధ్యతగా తీసుకోవాలి దాన్ని. ఇంతమంది నన్ను నమ్ముతున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కోర్స్ ఉంటా కూడా, ఇప్పటిదాకా ఉన్నాను. ఎందుకంటే 9 years నుంచి ఉన్న ఉద్యమంలో నాకు ఏ రోజు చిన్న మచ్చలేదు, ఒక్క చిన్న మచ్చ కూడా లేదు ఏ రోజు. అంటే పలానా డిబేట్లో నువ్వు కాంప్రమైజ్ అయ్యావు, లేకపోతే పలానా కేసు విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయ్యావు అని చెప్పేసి. ఇప్పటికీ దగ్గర ఒక 20 పైన కేసులు వేసాం. అన్ని హై ప్రొఫైల్ కేసులు, గవర్నమెంట్లకు వ్యతిరేకంగా వేసిన కేసులు. ఏ ఒక్క కేసు అయినా సరే ఇదిగో లలిత్ కుమార్ విత్డ్రా చేసుకున్నాడు అనే కేసు ఒకటి ఉందేమో చూపించండి. గెలవటం ఓడిపోవటం జరుగుతూ ఉంటాయి కేసెస్లో బేస్డ్ అపాన్ ద లీగాలిటీస్. కానీ ఒక్క కేసు అన్నా లలిత్ కుమార్ వెనక్కి తీసుకున్నాడు అని, లేదు ఏదన్నా ఒక ఫైట్ లో లలిత్ కుమార్ వెనక్కి తగ్గాడు అనేది ఒకటి ఏదైనా ఉందేమో ఎవరినన్నా వేలెత్తి చూపించమనండి. ఏమీ లేదు. సో ఇది ఒకటి ఇట్లాంటిది జరిగింది. ఇందులో నాకు అంటే లైఫ్లో నేను ఒకటి నమ్ముతానండి, లైఫ్లో గెలవటం ఓడిపోవటం అనేది రెండు ఉండవు. ఏదో గెలవటం లేదా నేర్చుకోవటం రెండే ఉంటాయి. ఓడిపోవటం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే, ఎప్పుడైతే మనం ప్రయత్నించడం మానేస్తామో అప్పుడు ఓడిపోయినట్టు. సో నా దృష్టిలో నేను ఎప్పుడు ఓడిపోవటం అనేది నాకు ఉండదు. మొన్నటి సంఘటనలో నేను ఓడిపోలా, నేర్చుకున్నాను కొత్తది, ఏం చేయకూడదు, ఏదైనా చేసేటప్పుడు ఎలా చేయకూడదు అనేది. దట్స్ ఇట్, అంతే. అరెస్ట్ చేశారు, మీరు జైలుకి వెళ్ళారు, ఇవి కూడా పబ్లిష్ చేయడం జరిగింది అవతల పక్కన. అదే వాట్ ఇస్ అరెస్ట్ అండి? అరెస్ట్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా రిమాండ్ నోట్ అనేది ఉంటుందండి. రిమాండ్ నోట్ వేయాలి ఎవరైనా సరే. మరి అదేం లేదు కదా ఇక్కడ. పోలీసులు పిలవటం అంటారా, ఇట్స్ అ ఫార్మాలిటీ. వాళ్ళు కేసు ఫైల్ చేశారు, బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాళ్ళు నన్ను ఎంక్వైరీకి పిలిచారు. పిలిచినప్పుడు మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మొత్తం మీకు ఇందాక ఏవైతే చూపించానో అవన్నీ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి 35B నోటీస్ ఉంటుంది కదా, 41 CRPC నోటీస్ అంటారు కదా, ఆ నోటీస్ తీసుకున్నాం. దట్ మీన్స్ స్టేషన్ బై. మిగతా ఏదున్నా కూడా వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు, కోర్టు త్రూ ప్రొసీడింగ్స్ ఉంటాయి, కోర్టులో చూసుకుంటాం. ఏమైందండి కేసు ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా నెక్స్ట్ ఏది ఉన్నా కూడా కోర్టులో చూసుకోవాల్సి, కోర్టులోనే. కాకపోతే ఇక్కడ జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే, కేసు
ఇమ్మీడియట్గా ఇప్పుడు జరిగినప్పుడు ఏదైతే ప్రచారం జరుగుద్దో కేసు రేపు కోర్టులో కొట్టేసిన తర్వాత అదిగో లలిత్ కుమార్ నిర్దోషిగా ప్రూవ్ అయ్యాడంట, కొట్టేశారంట, ఇదంతా ప్రచారం అవ్వదు. అవ్వదు. ఎందుకంటే ఎక్కువ చేద్దాం. లలిత్ కుమార్ అసలు నిజం మాట్లాడదాం. అదే లలిత్ కుమార్ అరెస్ట్ అయ్యాడు అనగానే ఆ, క్రైస్తవులకు పండగ, ముస్లింలకు పండగ, నాస్తికులకు పండగ, పండగ చేసుకున్నారా? కమ్మీలకు పండగ, సూడో హిందువులకు పండగ, హిందుత్వవాదులుగా ఉంటున్న కొంతమంది దొంగలకి పండగ. సో ఇంతమంది పండగ చేసుకునే బ్యాచ్ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీ పబ్లిసిటీ చేశారు. నాకు నాట్ ఎ బిగ్ డీల్. లేదు లేదు, నిజం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీ డెఫినెట్ గా నిజం మాట్లాడే వాళ్ళు fans, ఉన్నారు మీ followers, కాబట్టే, yeah. నిజం మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టే ఆ రోజున ఒక అబద్ధాన్ని ప్రచారం చేయటానికి ఒక్కొక్క ఛానల్ కి 20,000 25,000 రూపాయలు ఇస్తామంటే కూడా మై ఫుట్ నీ డబ్బులు మాకు అవసరం లేదని చెప్పారు. Yeah. అలాంటి మీ అందరికీ కూడా నిజంగా నమస్కారం చెప్పాలి. అయ్యో అటటాలి సార్. రైట్ సార్, ఎటకేలకు అదొక ఒక అంశం అంతే, అది మచ్చ అనేది అస్సలు కానే కాదు, Definitely. జస్ట్ ఒక ఇన్సిడెంట్ అంతే. అంతే. రైట్ సార్, ఇవాళ ప్రత్యేకించి ఆ రోజు మనం కలిసినప్పుడు కూడా నేను మీతో మాట్లాడటం జరిగింది, ఒక పాస్టర్ గురించి మాట్లాడాల్సిన అవునండి. సందర్భం ఉంది అని. ఒక ఇంటర్వ్యూలో చాలా నీచంగా ఈశ్వరుడు గురించి మాట్లాడినటువంటి వైనం, జస్ట్ పబ్లిసిటీ రావాలి అన్న నెపంతో. అంతే. డెఫినెట్లీ ఎవరైతే ఆయన అపోజ్ చేస్తున్నారో ఆయన చెప్తున్నాడట, నేను శివమహాపురాణం పుస్తకాలను పంపిస్తాను, Hmm. చదవండి ఒక్కసారి అని అంటున్నారు. ఇక అది జనాలకు అర్థం కావడం కోసం ఈ మాట చెప్పాల్సి వస్తుంది. పర్వాలేదు. శివ అంగం కట్ Hmm. అయిపోయి కిందకు వస్తేనే లింగం రూపంలోకి Hmm. ఆవిర్భవించింది అంటూ ప్రస్తావన. మీరు అసలు శివపురాణం చదివారా అని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటటువంటి ఈ పాస్టర్ మాటల్ని ఎట్లా చూడొచ్చు, ఎట్లా అర్థం చేసుకోవచ్చు? పురాణం యొక్క క్షణం లేకపోతే పురాణం యొక్క తత్వం అర్థం కాని గాడిదలు, గాడిదకి ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అంటారు కదా, అలాంటి గాడిదలు పురాణాల గురించి అంతే మాట్లాడతాయి. ఇలా మాట్లాడే వాళ్ళు బైబిల్లోనే యెహోవా అని ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు స్వయంగా యెహోవా చెప్పుకుంటాడు. వేరు, జీసస్ వేరా? జీసస్ తండ్రి యెహోవా అని చెప్పేసి చెప్పుకుంటాడు. జీసస్ చెప్పుకుంటాడు. Mhm. యెహోవా ఎప్పుడు కూడా వచ్చేసి ఇదిగో ఇతను నా కొడుకు అని చెప్పి ఎక్కడ చెప్పుకున్నట్లుగా ఏం బైబిల్లో చెప్పు? ఎక్కడ కాదు కాబట్టి కాదా? కాదు కాబట్టి Okay. యెహోవా కొడుకు యేసు అని యూదులు కూడా నమ్మలేదు కాబట్టే యేసుని మేకులు కొట్టారు. Mhm. యూదులు యేసుని మేకులు కొట్టిన సందర్భం మాత్రం మనకు గుర్తుంది. Hmm. కానీ అంతకు ముందే యూదులు యేసుని రాళ్లతో కొట్టాలని చూశారు. యేసు తప్పించుకుని పారిపోయాడు కూడా. కావాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో చాలా క్లియర్ గా చూడొచ్చు, మనకి 50వ వచనం నుంచి చూసుకుంటే గనక యేసు దాక్కుని పారిపోతాడు వాళ్ళందరి దగ్గర నుంచి. మరి పెద్ద మగోడు కదా, మరి ధైర్యవంతుడు కదా, మరి అట్లా ఎందుకు పారిపోయాడు అది చెప్తాడా పాస్టర్? చెప్పడం. అలాగే ఈ యెహోవాకి 2 భార్యలు ఉంటారు, ఓహోలా ఓహోలిబా అని చెప్పేసి. ఈ ఓహోలా ఓహోలిబాల గురించి యెహెజ్కేలు గ్రంథంలో ఎంత దారుణంగా ఉంటుందంటే యెహోవానే స్వయంగా చెప్పుకుంటాడు అనమాట. వీళ్ళిద్దరికి యవ్వన కాలం ముందు నాకు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ ఇద్దరు కూడా ఈ తమ యవ్వన కాలంలో చాలా గాలి తిరుగుళ్ళు తిరిగేశారు. అంటే మీరు బహుశా గత్యంతరం లేక మీ ముందు చెప్తున్నా, అన్యదా భావించద్దండి. ఎలాంటి బూతులు ఉంటాయి అంటే, వీళ్ళు తమ యవ్వన కాలం ముందు ఐగుప్తులో తమ చన్నులు నలిపించుకొనిరి, వాళ్ళు గాడిద వంటి పురుషాంగము గలవారితోనూ గుర్రం వంటి స్కల్లము కల విటుకాండ్రతో సుఖించిరి అని చెప్పేసి బైబిల్లో ఉంటుంది. యెహోవా పెళ్ళాలు ఏమన్నంటే వాళ్ళిద్దరూ పెళ్ళాలంటే నిజమైన పెళ్ళాలు కాదు, అవి 2 ఊర్లు అంటారు. అవి ఊర్లా బోర్లా మాకు సంబంధం లే, కానీ అందులో యెహోవా పెళ్ళాలనే రాశారుగా. మరి ఊర్లతో ఎట్లా సంభోగం జరుగుతుంది? అది ఏం లేదండి, బైబిల్ దేవుడి యొక్క పైత్యం, బైబిల్ రాసిన వాళ్ళ పైత్యం. వాళ్ళు విగ్రహారాధన ఆ ఊర్లో జరుగుతుంది కాబట్టి ఊరంతా చెడిపోయినట్టు. చెడిపోయారు అని చెప్పాలంటే గాడిద వంటి పురుషాంగాలు, గుర్రం వంటి స్కలనాలు, చన్నులు నల్పించుకున్నారు, ఎట్లాంటి దిక్మల్ భాష అంతా వాడాలా? మరి బైబిల్లో ఇదంతా సొదంది. మరి దేవుడు పెళ్ళాలే గాలి తిరుగులు తిరిగారు. మరి దాని గురించి ఎవడన్నా మాట్లాడతారా? చెప్పరు. హిందూ పురాణాల గురించి వచ్చేపాటికి ఇలా జరిగిందట అలా జరిగిందట అని చెప్పేసి అంటారు. నిజానికి సనాతన గ్రంథాల్లో ఈ పురాణాల రూపంలో చెప్పబడింది ఏంటి? నిజంగా పురాణాల గురించి ఆలోచిస్తే వేద ప్రతిష్ఠిత సర్వేషు పురాణం అని చెప్పేసి మొత్తం క్లియర్గా చెప్తారు. అంటే వేదాలలో ఏదైతే వాల్యూస్ చెప్పబడ్డాయో ఆ విలువల్ని సామాన్యుడికి అర్థమయ్యేలాగా చెప్పటం కోసం పురాణాలని వాడారు, కథారూపంలో చెప్పటం జరిగింది. దీన్ని అర్థవాదము అంటారు. లేకపోతే ఈ పురాణాల్ని వేదోపబ్రహ్మణాలు అంటారు. అంటే వేదాన్ని అర్థం చేసుకోవటం కోసం చెప్పబడ్డ కథల రూపంలో చెప్పబడ్డవి అన్నట్టుగా చెప్తారు. ఇక్కడ ఈ పురాణాల విషయంలో తీసుకున్నట్లయితే గనక అర్థవాదం అని చెప్పాను కదా, అర్థవాదం అనగా చాలా మంది అర్థం అనగానే మీనింగో లేకపోతే డబ్బు అనుకుంటారు. కాదండి, అంటే దేనికోసం చెప్తున్నాము అనే దాన్ని తీసుకోవటం. ఇప్పుడు మీరు పురుషార్థం అంటారు, లేకపోతే ధనార్థము, ప్రయోజనార్థం అంటారు. ఆ ప్రయోజనం కోసము, ధనార్థం అంటే ధనం కోసము, అలా. అలాగే అర్థవాదము అంటే ఎందుకోసం చెప్తున్నారు అనేది అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. ఈ రోజున
ఈ మాట చెప్పంగానే చాలా మంది అంటారు, అంటే మీ దేవుళ్ళు మీ కథలన్నీ కల్పితాలా అని చెప్పేసి అంటారు. అఫ్ కోర్స్ కొన్ని కథలు కల్పితాలు, కొన్ని వాస్తవాలు. ఆ కల్పిత కథలు ఎందుకు చెప్పాల్సి వచ్చాయి అంటే, జనులందరికీ, సామాన్యులందరికీ కూడా పౌరాణిక విశేషాలు లేదా వేదం యొక్క విలువలు, ఉపనిషత్ విలువలు ఇవి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం. ఈ రోజున పంచతంత్ర కథలు అని చెప్పేసి చెప్తారు. పంచతంత్ర కథల్లో ఒక బ్రాహ్మణుడు నడుచుకుంటూ వెళ్తుంటే అడవిలోకి ఒక పులి కనపడి, ముసలిదైపోయిన పులి, ఇదిగో నా దగ్గర ఒక బంగారపు కడియం ఉంది బ్రాహ్మణోత్తమ, ఇది ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని చెప్పారు, నేను నీకు దానం ఇవ్వాలనుకుంటున్నాను, ఒకసారి శుచిగా స్నానం చేసి తీసుకో అని చెప్పేసి అంటది. సరే ఆయన కూడా దాన్ని తీసుకుందామని చెప్పేసి చెరువు దగ్గరికి వెళ్తాడు, మునుగుతాడు బంగారపు కడియానికి ఆశపడి. సో ఇదంతా కథ చాలా ఉంటుంది. అక్కడ బ్రాహ్మణుడు పులి మాట్లాడుకోవటం, లేకపోతే పులి కంకణాన్ని పట్టుకుని బ్రాహ్మణుడిని ఎట్లా ఆశ పెట్టాలని చూడటం, బ్రాహ్మణుడు నమ్మటం, ఇదంతా చూసుకుంటే అసలు పాసిబిలిటీ ఉండదు కదా. కానీ ఎంతవరకు తీసుకోవాలి అంటే, దీని ద్వారా ఎవరినైనా సరే దుర్మార్గులు ఆశ పెట్టినా సరే వాళ్ళని నమ్మొద్దు, ఇట్లాంటివి మాత్రం అర్థం చేసుకోవాలి. నీతిని మాత్రం తీసుకోవాలి. అలా కాకుండా మీరు చెప్పే కథే అబద్ధం అంటే ఎట్లా కుదురుద్ది? కథ అబద్ధం కావచ్చు, కథ ఎందుకు చెప్పారు అది తీసుకోండి, అంతే కదా. ఇప్పుడు అక్కడ పులి అనేది ఉంది నిజం, బ్రాహ్మణుడు అనేవాడు ఉన్నాడు నిజం, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సందర్భమే కల్పితం. అక్కడ ఆ కల్పితం ఎందుకు చెప్పారు ఎసెన్స్. సో ఇక్కడ లింగ పురాణం విషయంలో కావచ్చు, లేకపోతే శివపురాణం విషయంలో కావచ్చు, ఇంకో కథల విషయంలో కావచ్చు, దీని వెనకాల చాలా పారమార్థిక తత్వాలు ఉన్నాయండి. ఈ రోజున శివలింగము అనగానే వీళ్ళు ఏమనుకుంటారు, పురుషాంగం అని చెప్పేసి అంటారు. నిజంగా శివలింగం అంటే పురుషాంగం అని ఎక్కడ చెప్పబడలేదండి. మీరు కావాలంటే లింగ పురాణం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలోనే చూసుకోండి. లింగము అనగా ఈ విశ్వం యొక్క ఆకారము, అంతే. మీరు కావాలి అనుకుంటే ఇప్పుడు ఎవరైనా సరే కూడా వీడియో చూసేవాళ్ళు కూడా గూగుల్ చేసి చూడండి, షేప్ ఆఫ్ యూనివర్స్ అని చెప్పేసి కొట్టి చూడండి. ఆ యూనివర్స్ షేప్ ఒక అండాకారంలోనే వస్తుంది. అంటే శివలింగము అంటే మొత్తం ఏంటి, ఈ విశ్వానికి ప్రతీకగా పూజించమని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైనా ఇప్పుడు గూగుల్ అనేది ఓపెన్ సోర్సేగా, గూగుల్లోనే చూసుకోండి. అయితే ఆ లింగాన్ని నిలబెట్టడం ఇట్లా అండాకారంలో ఉంటే కోడిగుడ్డుని స్ట్రైట్ గా నిలబెట్టడం అవుతుందా మనకి? అవ్వదు. కాబట్టి దాన్ని నిలబెట్టడం కోసం అని చెప్పేసి పానవట్టం పెట్టారు. ఈ పానవట్టాన్ని అమ్మవారు అని చెప్పేసి అంటున్నారు. కారణం ఎందుకు చెప్తున్నారంటే, ఈ సృష్టిలో ఎవరైనా సరే, ఏ పరమాత్ముడైనా మనిషి అయినా ఎవరైనా సరే పూర్ణుడు ఎప్పుడవుతాడు అంటే పక్కన స్త్రీ ఉన్నప్పుడే. అందుకే స్త్రీని శక్తిగా పోల్చారు. అమ్మవారిని కూడా చూడండి, శివుడు పక్కన అమ్మవారు ఉన్నా, లేకపోతే విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవి ఉన్నా, బ్రహ్మ పక్కన సరస్వతి అమ్మవారు ఉన్నా, అమ్మవారిని పురుషకారిణి అంటారు. అమ్మవారు ఉన్నప్పుడే వీళ్ళ శక్తికి, వీళ్ళ అస్తిత్వానికి ఒక ప్రయోజనం ఉండవలసిందే. కాబట్టి అందుకని పానవట్టాన్ని స్త్రీగా పోల్చారు. అంతేగాని అది లింగ రూపం. అసలు హటకేశ్వర ఆవిర్భావంలో మునులకు జ్ఞానోదయం చేయటం కోసం జరిగిన సందర్భమే. అహంకారంతో కొట్టుమిట్టాడుతున్న, వరగర్వంతో కొట్టుమిట్టాడుతున్న మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అహంకారం పోయేలాగా చేయటం కోసం చెప్పిన సందర్భం అది. అంతేగాని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుడికి, లేదా విష్ణువుకి, లేదా బ్రహ్మకి, వినాయకుడికి, ఇంకెవరికైనా దేవుళ్ళకి మనలాగే ఒక రూపం ఉండి 2 చేతులు లేదా 4 చేతులు, 4 కాళ్ళు, 4 తలకాయలు ఉంటే వాళ్ళ వ్యాపకత్వం అనేది అక్కడికి పరిమితం అయిపోతుంది. పరమాత్ముడు సర్వవ్యాపకుడు అని చెప్పేసి ఎలా చెప్తాం? రూపం చెప్తే లేదు కదా. పరమాత్ముడు నిరాకారుడు అని చెప్పేసి మన ధర్మం చెప్తుంది. నిరాకారుడు అంటే ఏంటి? ఆకారం లేనివాడని కాదు. ఈ ఆకారం తనది కానిదంటూ లేనివాడు. సృష్టిలో ఉన్న ప్రతి ఆకారము తనదే. ఈ మొబైల్ ఫోన్లో భగవంతుడు, ఈ పెన్లో భగవంతుడు, టేబుల్లో భగవంతుడు, మీలో భగవంతుడు, నాలో భగవంతుడు ఉన్నాడు. కానీ అన్నిట్లో భగవంతుడిని ఆరాధించే శక్తి మనకు లేదు కాబట్టి మనం ఒక రూపం చేసుకుని ఆ రూపాన్ని ఆరాధిస్తున్నాం. అంతే తప్ప భగవంతుడు ఆ రూపంలో మాత్రమే ఉన్నాడని కాదు, యావత్ సృష్టి అందు ఉన్నాడు పరమాత్ముడు. ఆ వ్యాపకత్వాన్ని అర్థం చేసుకున్నవాడు పరమాత్ముడిని విశ్వరూప సందర్శన యోగంగా చూస్తాడు. ఈవెన్ భగవంతుడు మీకు భగవద్గీతలో కూడా చూస్తే అర్జునుడికి విశ్వరూప సందర్శన యోగం అని చెప్పారు. విశ్వరూప సందర్శన యోగం అంటే ఈ విశ్వమంతా నా రూపమే నాయన చూసుకో అని చెప్పి అర్జునుడికి ఇచ్చిన ఆవిష్కరణ అది. విశ్వం అంతా తనే అయినప్పుడు నేను ఈ చెంబులోనే చూస్తే, ఈ చాట్లోనే చేస్తా, ఈ విగ్రహంలోనే చూస్తే, ఈ చెట్లోనే చూస్తా అంటే కుదరదు. ఒకవేళ దానిలో చూస్తున్నాము అంటే మన అవసరం కోసం మనం చూస్తున్నాం. ఈ రోజున భగవంతుడు రూపాయలు చెప్తాడు. ఇప్పుడు చేతికే ఉన్నాయి, ఇది నా దగ్గర ఉంగరాలు ఉన్నాయి, లేకపోతే గొలుసు ఉంది, మీ దగ్గర గొలుసు, గాజులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తువులు. కానీ వీటి యథార్థం ఏంటి? పదార్థం చూసుకుంటే మనం ఉంగరం అని, బ్రాస్లెట్ అని, కొలుసు అని పెడుతున్నాం. యథార్థం చూస్తే బంగారమే, అంతే. భగవంతుడిని వినాయకుడు అనండి, విష్ణువు అనండి, శివుడు అనండి, అమ్మవారు అనండి, ఏదైనా పేరు పిలవండి. మీ కంఫర్ట్ కోసం మీరు పిలుచుకుంటున్నారు. మీకు అమ్మవారిగా ఆరాధిస్తే ఇష్టం అనుకుంటే అమ్మవారిగా ఆరాధిస్తారు. మీకు శివయ్య ఆరాధించాలనుకుంటే శివ రూపంలో ఆరాధిస్తారు. లేదు పూర్తి అలంకరణతో సర్వాలంకార భూషితుడిగా పూజించాలనుకుంటే విష్ణుమూర్తి వారిని పూజిస్తారు.
దాని అర్థం పరమాత్ముడు అన్ని రూపాల్లో ఉన్నాడని, అంతమంది ఉన్నారని కాదు, పరమాత్ముడు అన్ని రూపాల్లో మనకు దర్శనం ఇస్తున్నాడని. మన కంఫర్ట్, మన భగవంతుడు ఎంత గొప్పవాడంటే మనం ఆ పరమాత్ముని ఎలా చూడాలనుకుంటే అలా కనిపిస్తాడు మనకి. మిగతా దేవుళ్ళు అట్లా కాదు, మిగతా మతాల దేవుళ్ళు ఆ దేవుడికి ఇక్కడ రూపం గీసామంటే ఆడికి మంటెత్తిపోద్ది. ఎందుకంటే బేసిక్గా ఆడికంటూ రూపం లేదు. ఫ్యాక్ట్ ఏంటంటే అసలు ఆడనేవాడే లేడు, ఉన్నది ఒకడే భగవంతుడు. ఆ భగవంతుడి శక్తి ఎంత గొప్పది అంటే సైన్స్ చెప్తున్న మాట చెప్పుకుందాం ఇక్కడ. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, రాదర్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఫామ్. అలాంటి పరమాత్మ శక్తి ఏంటి మనకి? ఆ శక్తిని ఎవడో సృష్టించలేడు, ఎవడో నాశనం చేయలేడు. కానీ ఆ శక్తి తలుచుకుంటే తను అనేక రూపాలు ధరించగలదు, ఏ రూపంలోకైనా మారగలదు. సర్వశక్తిమంతుడికి ఒక రూపం, నేను భగవంతుడిని నేను ఒక నందీశ్వరుడు రూపంలో చూడాలనుకుంటున్నాను అండి. అరే నా భక్తుడు అలా చూడాలనుకుంటున్నాడు, వాడి కోసం నేను అలా కనిపిస్తా అనుకుంటేనే ఆయన భగవంతుడు. ఎందుకంటే అంత శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిని మన సౌలభ్యం కోసం తను తగ్గించుకుని మనకి ఎదురవ్వగలిగినప్పుడు అప్పుడు భగవంతుడు అవుతాడు. అలా కాకుండా భగవంతుడు అనేవాడు యారా నేను ఎంత గొప్ప దేవుడిని నీకోసం ఎద్దులాగా రావాలా అని అన్నాడు అనుకోండి, భగవంతుడు అనేవాడి దగ్గర అహంకారం ఉన్నట్టు. అంత అహంకారం అయినవాడు భగవంతుడు ఎట్ట అవుతాడు? అవడు కదా, అంతేగా. మనందరికీ అహంకారం మమకారాలను విడిచిపెట్టాలనే పరమాత్మ తను స్వయంగా అహంకారంతో ఉండేవాడైతే వాడు ఎట్లా దేవుడు అవుతాడు? అవడు కదా. సో అంత తత్వం వీళ్ళకి బైబిల్ చెప్పదు కాబట్టి పురాణాల్లో ఉన్న దేవీ దేవతల తత్వాన్ని వీళ్ళంత అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. జస్ట్ అది వాళ్ళకి పేరు రావాలని, చాలా ఆయన పేరు నాకు అసలు చాలా వస్తుందేమో ఫేమ్ అన్న నా భయం నాది. కానీ ఫేమ్ కోసమే 100% ఫేమ్ కోసం. అందుకే తనని నేను ఇంటర్వ్యూ చేసిన, వీడియో వేయలేదు, ఎందుకంటే తనకు ఫేమ్ కోసమే చేశాడు. కావాలని పరిగెట్టుకుని ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చాడు, నాతో ఫోన్ లో మాట్లాడాడు. మేడం మీరు అసలు అద్భుతం మేడం. వాడికి ఫేమే కావాలి, మన రెడ్ టీవీ వేదికగానే ఇక్కడ 2 చైర్లు వేసేయండి. ఎగ్జాక్ట్లీ అండి, మొత్తుకున్నాను. ఈ సందర్భంగా కూడా అడుగుతున్నా, ఒక్కసారి రండి మీ ఊరు వదిలి ఒక్కసారి లలిత్ కుమార్ గారు పక్కన కూర్చునే ప్రయత్నం చేయండి అని అడిగితే నేను రాను అని అంటున్నారు. అంత భయం దేనికి మీకు? అసలు ఎందుకు భయపడుతున్నారు? ఆయన కొట్టరు, తిట్టరు, జస్ట్ వాస్తవం మాట్లాడతారు. దానికి భయం అయితే చెప్పాలి, నాకు భయం బాబు, నేను ఆయన పక్కన కూర్చోను, నేను ఒప్పుకుంటా, అప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఎన్ని ఫోన్లు చేయించాను నేను, నా దగ్గర నంబర్ ఉండడం అదంతా లేదు, నేను వేరే మా యాంకర్తో ఫోన్లు చేస్తే నేను రానంటే రాను అని ఇట్లా వణికిపోతున్నాడు ఆయన లిటరల్లీ. కాకపోతే మళ్ళీ వేరే ఛానల్స్ లో మాత్రం ఇట్లా పిచ్చి వాగుడు వాగుతున్నాడు. ఎట్లా చూడొచ్చండి? సింపుల్ అండి. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఈ రోజున సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటే మనకి వేదం ఉంది, 20,500 మంత్రాలతో ఇప్పుడు వేదం అందుబాటులో ఉంది మనకి. పురాణాలు ఉన్నాయి 4 లక్షల పైచిలకు శ్లోకాలతోటి, 1,700 శ్లోకాలతోటి మహాభారతం అందుబాటులో ఉంది, 24,000 శ్లోకాలతోటి రామాయణం ఉంది, 108 ఉపనిషత్తులు ఉన్నాయి మనకి. ఇవి కాకుండా నీతి సూత్రాలు, ధర్మశాస్త్రాలు, ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి. ఇన్ని ఉన్న సనాతన ధర్మంలో ఉన్న మనం కూడా ఒక మాట అంటాం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పేసి. జ్ఞానం అనంతమైనది అని చెప్పేసి మనం ఒప్పుకుంటాం. కానీ ఓ నల్లట్ల పుస్తకం 1020 పేజీలు ఉంటాయి, మొత్తం 66 పుస్తకాలు. దాంట్లో ఒక 39 పాత నిబంధన, ఒక 27 కొత్త నిబంధన, 27 కొత్త నిబంధన పుస్తకాలు, మొత్తం కలిపితే దాంట్లో 31,102 వచనాలు. ఈడ్చిదంతే ఇదే వాళ్ళ నల్లట్ల పుస్తకం. దీన్ని పట్టుకుని ఇది సమస్త జ్ఞానము దీనిలోనే కలిగింది, దీనిలో కలిగి ఉన్నదంతా ఆయన వల్లే కలిగినది అని చెప్పేసి మురిసిపోతూ, దీనిలో ఉన్నది మాత్రమే జ్ఞానం అని చెప్పేసి డబ్బా కొట్టుకునే డబ్బా రాయిళ్ళకి ఇంత గ్రంథ పరిజ్ఞానము, లేకపోతే ఇన్ని గ్రంథాల యొక్క నిధి పెట్టుకున్న హిందువులు ఇంకా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మనకు ఉపనిషత్తులోనే ఉంది. కేనోపనిషత్తులో చాలా స్పష్టంగా చెప్తారండి, ఎవడైతే భగవంతుడి గురించి నాకు సమస్తము తెలుసు అని చెప్పేసి అనుకుంటాడో వాడు భగవంతుడి గురించి ఏమీ తెలియని వాడి కింద సమానం. ఎవడైతే భగవంతుడి గురించి నేను ఎప్పటికీ తెలుసుకోలేను అని శరణాగతి అయిపోతాడో వాడికి సమస్త జ్ఞానము అర్థం చేసుకున్న వాడితో సమానం అని చెప్తారు. మన గ్రంథం అలా చెప్తుంటే, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం మా దేవుడు చెప్పాడు, ఈ గ్రంథంలో ఆ లైన్ పట్టుకున్నాం కాబట్టి ఆయన గురించి మాకు మొత్తం తెలుసు అని చెప్పేసి అహంకారం ఎప్పుడైతే వాళ్ళలో ప్రవేశించిందో వాడు భగవంతుడి గురించి తెలుసుకునే శక్తిని అప్పుడే కోల్పోయాడు. వాడు నమ్మిందే నిజమనే ఒక మబ్బులో ఇట్లాగే బతుకుతా ఉన్నాడు. అలా బతికేవాడు ఇంకా చర్చకి ఏమొస్తాడు? ఎందుకంటే ఎటుపోయి ఎటు వచ్చిన 66 పుస్తకాలు, ఆ 31,102 వచనాలు దాటి ఎక్కడికి పోలేడు. ఆ వచనాలు కూడా తెలియవండి. నేను నిజంగా చాలా జెన్యూన్ గా, సరే డిస్కరేజ్ చేయకూడదు, వస్తాను ఇంటర్వ్యూ ఇస్తాను అని అన్నప్పుడు అసలు తెలుసుకుందా, నాకు అసలు బైబిల్లో నేను అంత టైం లేదు, దాని గురించి వెచ్చించేంత టైం లేదు, అసలు ఉన్నవి తెలుసుకోవడానికి కొన్ని జన్మలు సరిపోవు, దాని గురించి ఆవిడ తెలుసుకుంటాడు. అయినప్పటికీ తెలిసిన కొంతమంది మేధావుల్ని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుని రాసుకుని పేపర్లో అడిగితే
అది నాకు తెలియదండి, ఇది నాకు తెలియదండి అన్నాడు. ఉమ్, కొల్లే పాప అమాయకుడు కదా, సరళంగా అడుగుదామని సరళంగా అడిగే ప్రయత్నం చేస్తే అతని మెయిన్ మోటో ఏంటంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, ఆ. కరుణాకర్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను, నన్ను హ్యూమిలేట్ చేయాలి, ఉమ్, ఎండ్ ఆఫ్ ది డే నన్ను హ్యూమిలేట్ చేసి మిమ్మల్ని తిట్టాలి వీడియోలో ఓకే అనే పని మీదే వచ్చాడు పాపం. ఓకే ఊరు నుంచి బస్సు వేసుకుని ఎర్ర బస్సు ఎక్కి వచ్చాడు. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. అనిన చాలా మాటలు ఏంటంటే, నాలో ఉన్న మైనస్ ఏంటి అంటే, ఒకవేళ నేను ఎక్సైట్ అయిపోయాను, నాకు ఏదైనా కోపం వచ్చిందంటే నేను మాట్లాడలేను, ఓకే ఇంకా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అప్పుడు చాలా కోపం వస్తుంది, ఎందుకంటే రాముడిని రకరకాలుగా మాట్లాడాడు. అది నేను ఎక్స్పెక్ట్ చెయ్యింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చెయ్యింది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. ఇట్లా మీలో బ్యాలెన్స్డ్ గా ఉంటే బాగుండును, మీరు ఆ రోజు ఉంటా బాగుండు. ఆ రోజు తట్టలేదు కూడా, ఆ రోజు నేను కాల్ అన్నా చేయాల్సింది. సార్ ఒక 5 minutes మీరు ఒకసారి ఇవ్వండి టైం. కరుణాకర్ గారు కూడా అన్నారు, మీరు అప్పుడే ఫోన్ చేయొచ్చు కదా, నాకు ఫోన్ చేసి ఉంటే లైవ్ లో మాట్లాడేది, మీకు కానీ ఆయనకు కానీ చేసి ఉండాల్సింది, నాకు తట్టలేదు. అయితే దాని అనేది ఏంటంటే, రాముడి గురించి మనం లాస్ట్ టైం కూడా ప్రస్తావించాం, దీని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. డెఫినెట్ గా ఆ బయట నేను ప్లే చేస్తాను. రాముడి గురించి తను అనింది ఏంటి అంటే, రాముడు ఏకపత్ని వ్రతుడు, పార్వతీదేవి శాపం ఉంది భూమాతకి, రాజు అయిన తర్వాత రాజుకి మరి భూమి భార్య అవుతుంది కాబట్టి అదంతా మనకు ఆ వృత్తాంతం అంతా తెలుసు కదా. సో అందుకని సీతమ్మ తల్లిని వదిలేయడం జరిగింది, అడవుల్లో వదిలేయడం జరిగింది. ఈ వృత్తాంతం అంతా చెప్పాను అనమాట, ఎట్లా జరిగింది ఏంటి అని అడుగుతుంటే చెప్పాను. ఇది మీకు తెలియదేమో అని ఇదంతా చెప్తే, అసలు రాముడు వదిలేశాడా సీతమ్మ తల్లిని, కడుపుతో ఉన్న ఆవిడని వదిలేశాడు, అసలు భూమి గ్రహము ఆడది కాదు, ఆవిడ ఎట్లా వైఫ్ అయిపోతుంది అని ఒకసారి, భూమి ఎట్లా వైఫ్ అయిపోతుందని ఒకసారి, భూమిలో నుంచి సీత ఎలా వచ్చిందని ఒకసారి, ఇట్లా పిచ్చి వాగుడంతా వాగి మైండ్ అంతా చాలా డిస్టర్బ్ చేశాడు. ఎట్లా చూడొచ్చు సార్ ఈ మాటలు? ఎట్లా చూడొచ్చు అంటే వాడి వెరితనాన్ని, వెరితనమే. ఎందుకంటే భూమిలోంచి సీతమ్మ ఎట్లా వచ్చింది అన్నాడు. ఎట్లా వచ్చిందంటే బైబుల్ ఆది కాండంలోనే నేలమట్టు నుంచి దేవుడు మనుషుల్ని నిర్మించాడు అని చెప్పేసి ఉంది. మట్టి నుంచి మరి మనిషిని తయారు చేశాడు అని చెప్పి ఉంది. మరి మట్టి నుంచి మనిషిని మగవాడిని తయారు చేయగలిగిన యెహోవా స్త్రీని తయారు చేయడానికి మాత్రం మళ్ళీ ఆ మట్టిని వాడకుండా మనిషి పక్కటంకుని ఎందుకు ఇరగొట్టుకుని చేసుకున్నాడు? ఆదాం పక్కటంకుని ఇరగిపి ఆదాంని ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? చెప్పండి, అదేంటి తెలియదు మాకు. ఆది కాండం బైబుల్లో సృష్టి క్రమం చెప్తారండి. సృష్టి క్రమంలో 6వ రోజున మనిషిని తయారు చేసేటప్పుడు యెహోవా దేవుడు నేల మట్టి నుంచి మనిషిని తయారు చేసి మగవాడి బొమ్మని వాడి ముక్కులో ఊపిరుతాడు. దాంతో అప్పటి నుంచి మనిషికి జీవవాయువు అందుతూ ఉంటుంది. తర్వాత ఒక స్త్రీ వీడికి తోడుగా ఉంటే బాగుంటుందని భావించిన యెహోవా ఆ మనిషికి మత్తుని కలగజేసి ఆ మనిషి యొక్క పక్కటెముకని తీసి, ఎడం పక్కటెముకని తీసి ఒక స్త్రీని తయారు చేస్తాడు. ఆదం నుంచి తయారైంది కాబట్టి ఆమెకి అవ్వ అని పేరు పెడతాడు, హవ్వ అని చెప్పేసి. అదే అడుగుతున్నా, ఇప్పుడు మట్టి నుంచి మనిషిని తయారు చేయగలిగాడు, మరి స్త్రీని తయారు చేయడానికి అదే మట్టి నుంచి తయారు చేయకుండా మనిషి పక్కటెముకని ఎరగొడితే తప్ప ఎందుకు తయారు చేయలేని స్థితికి వచ్చాడు దేవుడు? మనం అడిగామా? వాడికి ఎందుకు ఇప్పుడు మరి మట్టి నుంచి స్త్రీ పుట్టిందా అని చెప్పేసి అంటే, అసలు ఈ విషయం తెలుసో తెలీదో ఈ పాస్టర్ కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణాన్ని కాదు, హిందూ గ్రంథాలన్నింటినీ కూడా ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అని 3 అర్థాలు ఉంటాయండి మనకి. ఇందులో భౌతిక అర్థంలో చూసుకుంటే మట్టిలోంచి పుత్రకామేష్టి చేస్తుంటే భూమిని దున్నుతుంటే ఆయన పుట్టాడు అని చెప్పేసి అంటారు. అక్కడ చేసింది ఎవరు? జనకుడు. ఆయన ఎవరు? రాజు. ఆయన నాగటి చాలుతో దున్నుతున్నప్పుడు సీతమ్మ భూమి నుంచి వచ్చింది. సీతమ్మ అంటే ఎవరు? లక్ష్మీ స్వరూపం. సాక్షాత్తు లక్ష్మీదేవి కదా సీతమ్మ. ఆ లక్ష్మీ స్వరూపం అంటే ఏంటి? అష్ట స్వరూపాలు అంటే భూమిలో అంటే సమస్త ఐశ్వర్యాలు కూడా మనకి. నిజంగా కూడా ఈరోజు చూడండి, భూమి మీద మనిషికి ఏ ఐశ్వర్యం దొరికినా మట్టి నుంచే వస్తుందిగా. గాలిలోంచి, ఆకాశం నుంచి ఊడి పడుతున్నాయి మనకి ఏదైనా సరే. ఆ సందర్భాన్ని మనుషులకు అర్థమయ్యేలా చెప్తే, భూమిని చక్కగా సేద్యం చేస్తే అష్టైశ్వర్యాలు భూమి నుంచి పొందొచ్చు. మనం ఆ సూత్రాన్ని వదిలేసాం కాబట్టి ఈ రోజున మైనింగ్ పేరుతోటి ఆ భూమిని పెల్లగించుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళిపోయి భూమిని మొత్తం రంధ్రాలు చేసేసి భూమి మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నాం మనమే. ప్రకృతి పట్ల ఉన్న ఒక బాధ్యతని ఇతిహాస కథ రూపంలో చెప్పారు. వాడికి అక్కడ అది అర్థమయ్యే అవకాశమే లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ భూమిని ఆడదానిగా ఎలా చూస్తామని ఒకసారి, భూమి ఆడది కాదు గ్రహం అని ఒకసారి, రెండు తనే మాట్లాడాడు. ఆ నీచుడికి అర్థం కావాల్సింది ఏంటంటేనండి, భూమి గ్రహం అనేది వాడు చూస్తున్నాడు. భూమి స్త్రీ అని చెప్పేసి భూమాత అంటున్నాం మనం. కానీ ఇదే భూమి మీద ఉన్న మనమే భూమి మీద పారే నదుల్ని కూడా తల్లులు అంటున్నాం. గంగమ్మ తల్లి అంటున్నాం, యమునా నది అంటున్నాం, కృష్ణమ్మ తల్లి, గోదావరి తల్లి, అన్ని నదుల్ని తల్లులాగా భావిస్తున్నాం. అలాగే మనకి ఈ భూమి మీద ప్రాణవాయువు తీసుకోవటానికి కారణమైన చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లను కూడా తల్లులతో పోలుస్తామండి. ఈరోజు తులసి చెట్టు ఉంది, తులసి మాత అనట్లేదు. మరి ఎందుకంటున్నాం మాత అని చెప్పేసి? అలాగే మనకి జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు ఉంటాయి.
వేదాన్ని వేదమాత అంటాం, భగవద్గీతని గీతామాత అంటాం. ఎందుకంటున్నాం అంటే మనకి ఏ శక్తి అయితే పోషణని లేదా చైతన్యాన్ని కల్పించే శక్తులు ఉన్నాయో అటువంటి శక్తులన్నిటిని కూడా మాతృస్థానాన్ని ఇచ్చి గౌరవిస్తున్నాం. మనం మాతృస్థానాన్ని ఇచ్చి గౌరవిస్తున్నామంటే వాళ్ళు భౌతికంగా స్త్రీలు అని చెప్పేసి చూడటానికి లేదు అక్కడ. వీడికి బైబిల్లో ఎక్కడా కూడా స్త్రీ అనే దేవత అక్కడ కనపడదు. యెహోవా అనేవాడు మట్టిలో నుంచి ఒక మనిషిని తయారు చేశాడు, ఆ మగవాడి నుంచి స్త్రీని తయారు చేశాడు. మళ్ళీ ఇక్కడ ఎక్కడ స్త్రీ దేవత మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? ఒకే బాడీ నుంచి 2 పార్ట్స్ వచ్చాయి. అంతేనా? అంతేగా. వాళ్ళిద్దరు పెళ్లి ఈ రోజున వాళ్ళిద్దరే పెళ్లి చేసుకున్నారు. మరి బ్రహ్మ గురించి సరస్వతి గురించి మాట్లాడతారు. వాళ్ళిద్దరే పెళ్లి చేసుకున్నారు. బైబిల్ ఎప్పటికీ సమాధానం చెప్పుకోలేని కథ ఏంటంటే అవ్వ ఆదాములు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 3 సంతానం కలిగారు, షేతు, కయ్యను, హేబెలు అని చెప్పేసి. మరి ఈ షేతు, కయ్యను, హేబెలు ఎవరిని పెళ్లి చేసుకుని మళ్ళీ తర్వాత సంతతిని కన్నారు? ఈ సృష్టి మీద సంతతి అంతా ఎలా పెరిగింది? పోని ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడికి అరికాల మంట నెత్తికెక్కి యెహోవా దేవుడికి సృష్టి మొత్తాన్ని నీటలో ముంచేశాడు. ముంచేసి లాస్ట్కి ఒక కుటుంబాన్ని మాత్రం మిగిల్చాడు, నోవాహు కుటుంబాన్ని మాత్రమే. ఆ నోవాహు కుటుంబం మాత్రమే బతికినప్పుడు ఆ నోవాహు కుటుంబ సభ్యులు అందరూ కూడా తర్వాత ఎవరెవరితో కాపురం చేసి పిల్లల్ని కన్నారు? లేదు కదా. మరి ప్రపంచం లేదు కదా, ఓన్లీ ఒక కుటుంబాన్ని కాపాడాడు. ఇప్పుడు ఆ ఒక్క కుటుంబంలో ఆ కుటుంబంలో వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ చేసి ఉండాలిగా. అంతేగా. పోనీ అంతకు ముందే చూసుకుంటే ఒకసారి లోత్ అనేవాడు ఉన్నాడు. ఆ లోత్ అనేవాడిని వాళ్ళ భార్యను చంపేసేస్తే వాళ్ళ కూతుర్లు ఇద్దరితో కలిసి కొండ మీదకి వెళ్ళిపోతాడు లోతు. ఆ కూతుర్లు ఇద్దరు కలిసి ఏం చేస్తారు, ఇదిగో మనకి ఇక్కడ ఇంకో మగవాడు ఎవడో లేడు కాబట్టి మన నాన్నతోనే మనం పిల్లలు కనాలి కాబట్టి మన తండ్రికి మనం ద్రాక్షారసం తాగిచ్చేసి ఒకరోజు నువ్వు ఒకరోజు నేను కాపురం చేద్దాము, మరి తన ద్వారానే మనం గర్భం దాల్చాలి అని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు గర్భం దాల్చి పిల్లల్ని కన్నారు. వాళ్ళిద్దరూ 2 జాతులుగా ఎదిగారు. ఇదంతా ఇవి కూడా సమాధానం చెప్పాలి నువ్వు. దేవుడు నిజంగా అంత గొప్పడైతే ఇలా వాయు వరుసలు లేని సంబంధాలు నెరపాల్సిన పరిస్థితి మనుషులకి ఎందుకు కల్పించాడు? నేల మట్టి నుంచే తయారు చేసింది మట్టి బోల్డ్ ఉంది కదా. ఆదంతో పాటు ఒకని కాదు 10-20 మందిని తయారు చేయొచ్చు కండి. దేవుడు అనుకుంటే ఉఫాన్ ఉత్తి అయిపోద్ది కదా. బైబిల్లో ఇన్ని సమాధానాలు చెప్పుకోలేని ప్రశ్నలు వాళ్ళ దగ్గర పెట్టుకుని మన మీద ప్రశ్నలు సంధిస్తామంటాడేంటి? ఒకవేళ సంధించాడే చూడండి, మనం ఎవరికైనా ఎందుకు సమాధానం చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ రోజన్నా మన పురాణాలు పట్టుకుని వేదాలు పట్టుకుని ప్రతి గడపకి వెళ్ళిపోయి బాబు మా మతంలోకి మారండి, బాబు మా మతంలోకి మారండి అని చెప్పేసి సువార్త పేరుతోటి ముష్టెత్తుకుంటున్నామా? ప్రతిరోజు కూడా నల్లట్ల పుస్తకం పట్టుకుని కొంపలమ్మటి తిరుగుతూ మా మతంలోకి మారండి, మా దేవుణ్ణి నమ్మండి అని చెప్పి ముష్టెత్తుకుంటున్న ముష్టి బతుకులు వాళ్ళే కదండి. వాడు ఫస్ట్ వాడి గ్రంథాన్ని మన దగ్గర నిరూపించుకోవాలి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, నేను ఈ బాటిల్ ఉందండి, ఈ వాటర్ బాటిల్ నేను 10 సంవత్సరాల నుంచి వాడుతున్నా, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, నాకు హెల్త్కి అన్నిటికీ బాగుంది, ఇది దీనికంటే మంచి వాటర్ నేను తెస్తానని కూడా అన్నప్పుడు అది ఏ రకంగా మంచిదో ఫస్ట్ నాకు నిరూపించుకోవాల్సిన బాధ్యత వాడి మీద ఉంటుంది. నేను ఆల్రెడీ దీంతో కంఫర్టబుల్గా ఉన్నాను, ఇప్పుడు నేను కొత్తగా వచ్చేసి ఇది మంచిది కాదు అని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం నాకేంటి? వెన్ వీఆర్ హ్యాపీ. ఆడు కొత్త మతాన్ని వేసుకుని మార్కెటింగ్ చేసుకోవడానికి మన కొంపలమ్మట వస్తుంది ఈడు నిరూపించుకోవాలి నల్లట్ల పుస్తకంలో ఉన్న జబ్బేంటి గబ్బేంటి అనేసి. అంతకుముందు వాళ్ళు ఏ రిలీజన్ లో ఉన్నారో మనకు తెలియదు. అతను చెప్పిన కథ ఏంటి అంటే అతను పక్షవాతం ఏదో వచ్చి ఆయన మొత్తం కాళ్ళని పడిపోయాట. ఈయన ఈ దేవుడిని నమ్ముకున్న వెంటనే ఆయన లేచి నడిచేశాడట. అదేదో వాళ్ళు ఈ సాక్ష్యాలు చెప్పే దాంట్లో చెప్తూ ఉంటారు కదా, పటక్మని ఇరిగిపోయింది వెంటనే స్వామి వచ్చో తన్నుదన్నంగానే లేచేశాను నడిచేశాను అని చెప్పినట్టే ఇక్కడ స్టూడియోలో కూడా కూర్చొని ఒక కథ చెప్పాడు. నేను ఏమంటే రిపోర్ట్లు ఏమైనా ఉన్నాయా, ఏమంటే పోనీ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా, ఈ మధ్య కాలంలోనే జరిగింది కదా, ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఫొటోస్ లేవు. యాక్సిడెంట్ కూడా ఇది అయిపోయిందంట. యాక్సిడెంట్ అయిపోతే అసలు చచ్చిపోయిన వ్యక్తి ఎవరో వచ్చేసి లేపేసి మామూలు చేస్తారట. మీరు చెప్తున్న ఈ సోకాల్డ్ వ్యక్తికే రీసెంట్ గా హత్యా ప్రయత్నం కూడా జరిగింది అతని మీద. ఓహో. అయితే ఆ హత్యా ప్రయత్నంలో చిన్న గాజు ముక్క పెట్టో దేని పెట్టో ఇక్కడ ఒక చిన్న గీత కనపడుద్ది, ఇక్కడ ఒక చిన్న గీత కనపడుద్ది, దాన్ని పెట్టుకుని దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఫండ్ రైజింగ్ చేశాడు ఇతను. ఈ ఫండ్ రైజింగ్ చేశాడని ఈ హత్యాయత్నం పేరుతో ఇతను చేసిన ప్రచారం అంతా కూడా కుట్ర అని చెప్పేసి బయట పెట్టింది లలిత్ కుమార్ కరుణాకర్ కాదండి, సాటి పాస్టర్లే. అలాగే మణిపూర్ వాళ్ళకి సేవ చేయాలి, మణిపూర్లో ఉండే వాళ్ళకి కష్టాలు తీర్చాలి, మణిపూర్లో తగలబడిపోతున్న క్రైస్తవులకి న్యాయం చేయాలనే పేరుతో సుమారు ₹1 కోటి వసూలు చేశాడని చెప్పేసి, ₹1 కోటి పైన వసూలు చేశాడని చెప్పేసి సాటి పాస్టర్లే అతని మీద వీడియోస్ చేశారు. ఆ వీడియోస్ ఇప్పటికే ఉన్నాయి. అట్లా సమాధానం చెప్పండి. ఇది వాడి బతుకు. అసలు ఇతను మాట్లాడే విషయాలు అసలు చాలా అప్పుడే నవ్వుకున్నాను నేను. అతను ఇంకోటి సాక్ష్యాల గురించి చెప్తున్నారు కదా, సాక్ష్యాలు నడుము పడిపోయింది, కాళ్ళు పడిపోయింది, నోరు పడిపోయింది అని చెప్పేసి. ఇప్పుడు నిజంగా వాళ్ళ దేవుడి మహిమ వల్ల ఇవన్నీ జరిగుంటే, ఒకవేళ జరగాల్సి ఉంటే ఈ ఒక్కడికి తగ్గాల్సింది. క్రైస్తవ హాస్పిటల్స్ అనేవి అసలు ఉండకూడదు. క్రైస్తవులందరూ హాస్పిటల్ అనే దానికి వెళ్ళకూడదు.
ప్రతి ఒక్కడు చర్చిలో కూర్చొని ప్రార్థనే చేయాలి, లేదా కొంపలో సిలువ వేసుకుని కూర్చొని ప్రార్థనే చేయాలి, ప్రార్థన చేసేసి తగ్గిపోయింది ఆహాహో ఓహోహో అని చెప్పి డాన్సులు వేయాలి. అవన్నీ చేయకుండా సిగ్గుశరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులకి లేదా ప్రైవేట్ హాస్పిటల్ కాడికి ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు? అంతే కదా. మీ దేవుడు అంత తురుంకానైతే మీ అందరికీ కూడా ప్రార్థన చెయ్యంగానే టచ్ అనగానే మొత్తం పోవాలి, ఎందుకు పోవట్లా? అలాగే క్రైస్తవ్యంలో ఎంతో మంది విధవరాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి విదేశాల నుంచి డబ్బులు అడుక్కుని తెచ్చుకుంటున్నారు ఇక్కడికి. అసలు విధవరాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదుగా, చచ్చిపోయిన వాళ్ళు అందరినీ బతికిచ్చేయాలిగా. క్రైస్తవుల తరఫున కుష్ఠరోగులకి సేవ చేయాలని చెప్పేసి మదర్ తెరిసా లాంటిది ఇక్కడ దాకా పరిగెత్తుకుని రావాల్సిన అవసరం లేదు. అక్కడ కూర్చుని భారతదేశంలో ఉన్న కుష్ఠోళ్ళందరికీ 1 నిమిషంలో తగ్గిపోవాలని ప్రార్థన చేయగానే మొత్తం అందరికీ తగ్గిపోయి ఉండాలి. కుష్టి వాళ్ళకి సేవ చేస్తాననే పేరుతో 29,000 మందిని మతం మార్చానని సిగ్గు లేకుండా చెప్పుకున్న సేవకిగా చెప్పుకునే ఒక స్మగ్లర్ని ఎట్లా సపోర్ట్ చేస్తారు వీళ్ళంతా? వీళ్ళని ప్రశ్నించడం మొదలు పెడితే ఎదురుగా కూర్చోబెడితే ఒక ప్రశ్నకి వీళ్ళు పూర్తిగా సమాధానం చెప్పలేరు, అందుకే రావట్లేదు. ఒక్క ప్రశ్నకి చెప్పలేరండి. ఒక ప్రశ్న అయిపోయిన తర్వాత రెండో ప్రశ్నకి వెళ్దాము అంటే 50 ప్రశ్నలు రాసుకుని వస్తా. ఒక ప్రశ్నకి తెగేదాకా కూర్చోబెట్టాలంటే వీళ్ళతోటి కనీసం ఒక 24 గంటలు కూర్చుంటే ఒకదానికి కూడా సమాధానం రాదు. అదే వాళ్ళ బతుకు. ఎట్లా మరి వితండవాదమే చేస్తారా? వితండవాదమేనండి, 100% వితండ. మీరు మన ఛానల్లో కూడా కరుణాకర్ గారు మీరు డిబేట్ కూడా ఒకటి చేశారు కదా? అవునండి. ఆల్మోస్ట్ 3-4 days చేసినట్టు. 2 days చేశారు. 2 days చేశారు, కంటిన్యూస్ గా చేశారు. మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకొని కంటిన్యూస్ గా చేశారు. అసలు వాళ్ళ నుంచి ఆన్సర్స్ ఏమి పర్ఫెక్ట్ ఆన్సర్? మా గొర్రెకి 3 కాళ్ళే అంటారు, ఆ 3 కాళ్ళతోనే అది క్యాబరే డాన్స్ చేస్తుందంటే నమ్మాల్సిందే మనం, అంతే. అట్లాగే మాట్లాడిస్తారు, అట్లాగే క్లోజ్ చేశారా? అలాగే క్లోజ్ చేస్తారు వాళ్ళు చివరికి. మీ డిబేట్ కూడా అట్లాగే ఎండ్ అయిందా? ఖచ్చితంగా అంతే ఉంటుందండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఓడిపోయాము అనే మాట వాళ్ళు ఒప్పుకోరు. పోనీ వాదనకి ఏమన్నా అర్థవంతమైన రీజనింగ్ చెప్తారా అంటే అది చెప్పరు. కానీ మేము ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఆ వాదన చూస్తున్న ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతుంది, ఓకే వీళ్ళది డొల్లతనము, వీళ్ళు వెర్రోళ్ళలాగా మిగిలిపోయారు వాదించలేక అనే విషయం ప్రజలకైతే అర్థమవుతుంది. వాళ్ళు ప్రజలకి ఎట్లయినా పోనివ్వండి, వాళ్ళు వచ్చింది దేనికి? చర్చ అనే పేరుతోటి వాళ్ళు స్వార్థ ప్రచారం చేసుకోవటం కోసం మాత్రమే వస్తారు. ఆ మతాన్ని విశ్వసిస్తున్న అమాయక జనం ఎట్లా ఉంటారు అంటే వాడు ఏం మాట్లాడాడు అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పింది తప్పు అని ఒప్పుకోకుండా లేచాడా లేదా అంతే, వాళ్ళు అట్లాగే ఆలోచిస్తారు. ఆ మూర్ఖ పిడివాదన కోసమే వాళ్ళు చూస్తా కూర్చుంటారు. క్వశ్చన్ పేపర్ ముందే రిలీజ్ చేసి ఎగ్జామ్ రాయమంటే ఎవడైనా రాస్తాడు కదా. క్వశ్చన్ పేపర్ ఇప్పుడు రిలీజ్ చేస్తాను. రెడ్ టీవీ వేదికగా ఏ పాస్టర్ అయినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాడు దీని మీద లలిత్ కుమార్తో నేను చర్చకు కూర్చుంటాను అనుకునేవాడు రావచ్చు. క్వశ్చన్ పేపర్ కూడా ముందే రిలీజ్ చేస్తాను. క్రైస్తవ్యం ప్రకారం మనుషులు ఇన్ని రకాలుగా ఎందుకున్నారు, ఎందుకు పుడుతున్నారు? ఒకడు పేదవాడిగా, ఒకడు డబ్బున్నోడిగా, ఒకడు అందగాడిగా, ఒకడు కురూపిగా, ఒకడు సకల అవయవాలు సవ్యంగా ఉన్నోళ్ళలాగా, ఒకడు వికలాంగుడిలాగా, ఒకడు ఆడగా, ఒకడు మగగా, ఒకడు పొట్టిగా, ఒకడు పొడుగ్గా, ఎందుకు ఇన్ని రకాలుగా పుడుతున్నారు? దీన్ని బైబుల్ ఆధారంగా చర్చిద్దాము అంటే ఎంతమంది వస్తారు రమ్మనండి. క్వశ్చన్ పేపర్ ఇచ్చి రమ్మని అంత ఆఫర్ ఇంకెవడు ఎవడు బహుశా. ఓపెన్ గా క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చేసాం. మరి ఒకటేనా క్వశ్చన్? ఈ ఒక్క క్వశ్చన్ మీద నిలబడటానికి ఎవడన్నా వస్తాడేమో. బైబుల్ ఆధారంగా కాదు, అసలు లాజికల్ గా వచ్చి రమ్మనండి. బైబుల్ రిఫరెన్సెస్ చూపించమనండి, బైబుల్ రిఫరెన్సెస్ చూపించమనండి. ఆ రిఫరెన్సెస్ మీద క్రాస్ క్వశ్చనింగ్ ఉంటుంది. నిజంగా యెహోవా అనేవాడే గనక దేవుడైతే, యేసు అనేవాడే గనక దేవుడైతే ఇవన్నీ ఎందుకు చేశాడు అని నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ముందే క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ రాయమన్నా కూడా మేము రాకుండా నంగి నాటకాలు వేస్తాము అంటే మరి మీరే తెలిసేయాలి. నంబర్ కూడా ప్లే అవుతుంది కాబట్టి నా నంబర్ మీరు చక్కగా కాల్ చేయొచ్చు. యువర్ ప్లీజ్ వెల్కమ్. ఖచ్చితంగా మీరు ఒక్కసారి కూర్చొని మాట్లాడితే ఎవరేంటి, ఎవరి టాలెంట్ ఏంటి అనేది అర్థమైపోతుంది. బై ద వే మీరు కూడా పాస్టర్ గారు ఖమ్మం నుంచి ఇక్కడికి రావచ్చు. ఓకే, రబస్సు ఎలాగో ఉంటాయి కదా, రావచ్చు. దమ్ము ధైర్యం గనక ఉంటే. ఓకే, రకరకాల దిక్కుమాల ఛానల్కి వెళ్ళి వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వీళ్ళకి నాలెడ్జ్ లేదని మీ మిడిమిడి జ్ఞానాన్ని ప్రదర్శించినంత మాత్రాన ఎవ్వరు ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. అసలు మిమ్మల్ని పట్టించుకోవడం కూడా మీ స్థాయి అది కాదు యాక్చువల్గా. కానీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అంత శివయ్య గురించి అలా విన్న తర్వాత బాధ అనిపించింది. ఖచ్చితంగా ఎంతో కొంత గడ్డి పెట్టే ప్రయత్నం చేయాలి మీతో అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా అండి. ఇక్కడ అన్నిటికంటే తేలికైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎదటోని పలసం చేయటం. ఇప్పుడు వీడు ఏదో ఛానల్లో కూర్చుని లలిత్ కుమార్కి బైబుల్ తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, లేకపోతే కరుణాకర్కి బైబుల్ తెలియదు, సబ్జెక్ట్ లేదు అని అంటాం చాలా ఈజీ పని. నేను ఈ రోజు అంటున్నాను, క్రైస్తవ సమాజం మొత్తానికి ఇస్తున్న సవాల్ ఇది కూడా మన రెడ్ టీవీ వేదికగానే పంపర్ ఆఫర్ ఇచ్చేద్దాం క్రైస్తవులకండి. క్రైస్తవ సమాజం మొత్తం అందరినీ కూర్చోబెట్టేసి అందరినీ కలిపి ఒకరిని తేల్చండి. ఈడు తప్ప ఎవడు బైబుల్లో తోపులేదు, ఈడు చెప్పాడంటే ఏది చెప్పినా కరెక్టే అని ఒకరిని సిద్ధపరచండి. ఒక పాస్టర్ని
ఉంటే ఉంటుంది, మనకు ఉంటే సంబంధం గనక లేదండి, మనకు తీసుకురండి. సంబంధం లే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అంటున్నారు కదా, ఈడికి బైబిల్ తెలియదు, ఆడికి బైబిల్ తెలియదు అని అంటున్నారు అంటున్నారు కదా. కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కలిపి ఇప్పుడు క్రైస్తవ సమాజంలో దాదాపు 1,00,000 మంది ఉంటారు, 5,00,000 మంది ఉంటారు, పాస్టర్ మనకు అనవసరం. అందరూ కలిపి ఒకరిని సర్టిఫై చేసి ఈడు మాట్లాడితే బైబిల్కి తిరగలేదు, ఈడేది మాట్లాడితే అదే బైబిల్ అని చెప్పేసి అనుకున్నాను ఒక వదలను మా మీదకి, ఆడితోనే తేల్చేద్దాం లెక్క. రైట్. అలా ఇంకా ఇది కూడా మంచి ఆఫర్ యాక్చువల్ గా. క్వశ్చన్ పేపర్ ఇచ్చాము, బోల్డ్ అని సౌలభ్యాలతో ఇంత కూడినటువంటి సౌలభ్యం బహుశా ఇంకెప్పుడు దొరకదు వీళ్ళకి. దొరకదు. వన్ అండ్ లాస్ట్ ఛాన్స్ ఇది. అంతే ప్రూవ్ చేసుకోండి, ఒక్కసారి కూర్చోండి. అంతే. రైట్, ఫోన్లు ఎత్తండి. ఓకే, ఫోన్లు ఎత్తి మాట్లాడండి ఒక్కసారి. రైట్ సార్, చాలా అంశాలు. ఆ ఇంటర్వ్యూ అయితే చాలా గందరగోళం చేస్తాడు, లేచి వెళ్ళిపోయాడు అతను, చాలా సీన్ చేశాడు. అది నేను వేస్తానని అనుకున్నాడు, పబ్లిసిటీ కోసం చేసినటువంటి స్టంట్స్. రైట్ సార్, ఈ పాస్టర్స్ ని, రకరకాల పాస్టర్స్, వీళ్ళకి డబ్బులు వస్తాయని అంటున్నారు కదా, ఎట్లా వస్తాయి వీళ్ళకే, ఎట్లా వస్తాయి డబ్బులు, ఏం చేస్తారు ఆ డబ్బుల్ని? ఒకటేంటంటే అండి, వీళ్ళకి డబ్బులు వస్తానికి పూర్వం 2 మార్గాలు ఉండేవి. ఒకటి సేవ పేరుతోటి విదేశాల నుంచి నిధులు తెచ్చుకునేవాళ్ళు, అంటే ఇది ట్రస్ట్ లాగా పెట్టుకునేవాళ్ళు, ట్రస్ట్ లేకపోతే సొసైటీనో ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ దానికి నో చేపించి. ట్యాక్స్ అండ్ ఆల్. అంతకు ముందు FCR ఈజీగా ఉండేదండి, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ కొంచెం ఈజీగా ఉండేది. సో FCR తెచ్చుకుని వీళ్ళు విదేశీ నిధులు చాలా వరకు తెచ్చుకునేవాళ్ళు. అండ్ దానివల్ల ఏంటంటే చాలా ఫ్రాడ్లు కూడా జరిగాయి ఇక్కడ. ఆ సేవ పేరుతోటి మత మార్పులు ఎక్కువ మందికి చేసేవాళ్ళు వీళ్ళు. ఈవెన్ మదర్ టెరెసా కూడా చేసింది అంతే, మత మార్పులే, కొత్తగా ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ లో కొడితే హెల్త్ ఏంజల్ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ ఉంది. ఆ డాక్యుమెంటరీలో స్వయంగా మదర్ టెరెసా అని చెప్పుకుంది, చాలా నవ్వుతూ చెప్పింది, మరణానికి దగ్గరగా ఉన్న 29,000 మందికి నేను యేసుక్రీస్తు మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటున్నాడు అని చెప్పి మతం మార్పించాను అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంది. అలాగే చనిపోతున్న రోగంతో వచ్చిన వాళ్ళకి ఒకళ్ళకి వాడిన సూదిలే ఇంకా చాలా మందికి వాడేసి వాళ్ళకి సేవ చేశానని కూడా చెప్పుకుంది. అలాంటి ఒక ఫ్రాడ్ ని మనం కర్మ కొద్దీ మన దేశపు అత్యున్నత అవార్డు ఇచ్చేసి గౌరవించుకున్నాం. అది దాని వెనకాల అనేక రాజకీయ కారణాలు ఉంటాయి, ఓటు బ్యాంక్ రాజకీయ కారణాలు కూడా ఉండుంటాయి. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది, తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ప్రపంచంలో డామినేటింగ్ మతం కాబట్టి వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారు కాబట్టి ఇది అంత ఈ గమ్మున వెనక్కి తీసుకోకపోవచ్చు. కానీ ఆ ఫ్రాడ్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం నాకైతే లేదు. ఎందుకంటే నిజంగా ఈ దేశపు అత్యున్నత అవార్డు ఇవ్వాలి అనుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే డొక్కా సీతమ్మ తల్లి ఉన్నారు, ఆవిడకి ఇవ్వచ్చు. ఎందుకంటే నిస్వార్థంగా సేవ చేసింది. ఆ రోజుల్లోనే ఎటువంటి సోషల్ మీడియాలు లేని రోజుల్లోనే బ్రిటిష్ రాజు తన పట్టాభిషేకానికి ఆవిడ రావాలని కోరుకున్నాడంటే ఎంత గొప్ప మానవతావాది అయి ఉండొచ్చు ఆవిడ. అండ్ మోరోవర్ మానవత్వం గురించి మన కర్మ ఏంటంటే మన దేశంలో స్వార్థంతో ఎటువంటి స్వార్థం లేకుండా ఎంతో సేవ చేసిన వాళ్ళు మహాత్ములు ఎంతమంది ఉంటే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేసి మత వ్యాపారం చేసుకున్న దగ్గర మనం మానవత్వం నేర్చుకున్నాం అనే ముద్ర పడుతున్నాం. ఎందుకంటే దౌర్భాగ్యం బహుశా మనకి ఏమీ ఉండదండి. ఇలా సేవ పేరుతో చాలా మంది నిధులు తెచ్చుకున్నారు. ఇంకొంతమంది డైరెక్ట్ గా మత ప్రచారము మత వ్యాపారం పేరుతోటి బోల్డ్ అంత డబ్బులు తెచ్చుకున్నారు. ఈ రోజు కూడా జాషువా ప్రాజెక్ట్ లాంటి సంస్థలు కావచ్చు, ఆపరేషన్ మొబిలైజేషన్ లాంటి టీమ్స్ కావచ్చు, ఇంకా ఎన్నో సంస్థలు చర్చ్ ప్లాంటేషన్ కోసం భారతదేశానికి ఇబ్బడి ముప్పడిగా నిధులు ఇస్తా ఉన్నాయి. అఫీషియల్ గా వాళ్ళ వెబ్సైట్ లోనే పెట్టేసుకుంటున్నారు వాళ్ళ గురించి. ఇదంతా కూడా ఒకటి. ఇప్పుడు కొత్తగా పిల్ల బచ్చ పాస్టర్లు తయారైపోయారు. వీళ్ళకి ఫారిన్ కాంటాక్ట్స్ అప్పుడే ఉండవు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు, స్వయం ఉపాధి పథకం లాగా ఈడో చర్చి పెట్టుకుంటాడు, 10 మంది విశ్వాసాలను కూడగట్టుకుంటాడు, ఈ 10 మందిని ఊరి మీద ఖర్చు అంబోతుల్లాగా పడేసి ఇంకో 10-20 మందిని మత మార్పిడి చేస్తాడు మాయ మాటలతో. ఆ మత మార్పిడి అయ్యే వాళ్ళకి రైస్ బ్యాగ్లో లేకపోతే పాత బట్టలో ఇస్తాడు. వాళ్ళు మతం మారిపోయిన తర్వాత వాళ్ళు అడుగు తెచ్చుకుని 100 రూపాయలు సంపాదించుకుని తెచ్చుకుంటే అందులోంచి దశం భాగం 10% తీసుకుంటాడు. 10% వాడు 1000 రూపాయలు సంపాదించుకొస్తే దానిలోంచి 100 రూపాయలు తింటాడు. సో అలా ఎంతమందిని విశ్వాసాలను పెంచుకుంటే వాడికి అంత లాభం. కాబట్టి సర్వైవ్ అవుతారండి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాడికి విదేశీ డబ్బులతో పని లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మత మార్పిడి చేసుకుంటే మాయ మాటలతో నయాన్నో భయాన్నో మత మార్పిడి చేసుకుంటే వాడికి బోల్ డబ్బులు వస్తాయి. కాబట్టి వీలైనంత మందిని మత మార్పిడి చేయాలని చూస్తున్నారు. వీళ్ళందరూ కలిపి మత మార్పిడికి చేసే ప్రయత్నం ఏంటి తెలుసా, బ్రాహ్మలు మిమ్మల్ని అందరినీ కూడా దోచుకు తినేస్తున్నారు, బాపనోళ్ళు మీకు ఆ పూజలని ఈ వ్రతాలని లేకపోతే ఈ శుభకార్యాలని చెప్పి డబ్బులు తినేస్తున్నారు అని చెప్పేసి అంటారు. ఈ యదవలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ బ్రాహ్మడు గుడికి వెళ్తే అర్చకుడు ఎవ్వరూ కూడా నీ శటకోపం పెట్టాలంటే 100 ఇస్తేనే పెడతా అని అండు, నీ గోత్రనామాలు చెప్పాలంటే 1000 ఇస్తేనే చేస్తా అని అండు. గొంతు చించుకుని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొంతు పోయేదాకా మంత్రాలు చదువుతూనే కానీ వాళ్ళు నా గొంతు పోతుందని ఆలోచించరు. అరే నా మంత్రం లోకా సంస్థ సుఖినోభవంతను కోరుకుంటుందా లేదా అనుకుని చేస్తాడు. అంత కష్టపడి చేసిన ఆయనకి మన ఇష్టపూర్వకంగా మనం ఇస్తాం. రూపాయి వేసేవాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు వేసేవాళ్ళు ఉన్నారు, 100 వేసేవాళ్ళు ఉన్నారు, అసలు ఏమి వేయకుండా వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎంత వస్తుందన్న దాంతో నిమిత్తం లేకుండా వాళ్ళ పనులు చేస్తానే ఉన్నారు కదా. అలాగే పౌరోహిత్యం చేసేవాళ్ళు ఉంటారు, పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లి చేస్తే ఒకడు 10 లక్షలు ఖర్చు పెడతాడండి.
10 లక్షలు ఖర్చు పెడితే పురోహితుడికి ఇచ్చేది ఎంత? ఓ 10,000 ఉంటుంది, 10,000 లేకపోతే 15,000. 15,000, లేకపోతే 20,000 వేసుకోండి. ఉమ్. 20,000. 10 లక్షల్లో 20,000 ఎన్నో ఉందండి. అవునండి. మిగతా 9,80,000 దేనికి ఖర్చు పెడుతున్నాడు? వాళ్ళ బంధువుల కోసం, లేదా వాళ్ళ బంధువులకి గిఫ్ట్లు ఇచ్చుకోవటం కోసం. Yeah. ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్తున్నాయి? మళ్ళీ క్యాటరింగ్ చేసే వాళ్ళకి వెళ్తున్నాయి, షామియానాలు వేసే వాళ్ళకి వెళ్తున్నాయి, Yeah. పెళ్లికి కావాల్సిన సంబారాలు వాళ్ళకి. సమకూర్చే వాళ్ళకి, పూల వాళ్ళకి, మేళాల వాళ్ళకి అన్ని వెళ్తున్నాయి కదా. ఫోటోగ్రాఫ్లు వాళ్ళు అందరికి వెళ్తున్నాయి. అందులో ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు? వాళ్ళందరూ బాగుపడతలేదా? అందరూ బ్రతకట్లేదా? పూజారికి 20,000 ఇస్తే ఫోటోగ్రాఫర్కి 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి. మరి ఫోటోగ్రాఫర్లు అందరూ వాళ్ళ స్వార్థం కోసం ఈ పెళ్లిళ్ళు అనేది పెంచారని ఎవడన్నా అంటున్నారా? అనట్లేదు. Yeah. సంభవ్ మార్కెట్ లోకి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బ్లాక్ అయిపోకుండా రొటేషన్ లోకి వస్తున్నాయా, రావట్లేదా? సో దీనివల్ల ఎకానమీ బాగుంటుందా, బాగోట్లేదా? Exactly. ఒకటి. రెండోది, ఈ సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా ఉంటుందంటే, ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు బంధువులందరినీ పిలిచి చేసుకోవటం వల్ల బంధువుల మధ్య, మిత్రుల మధ్య ఉన్న ఆప్యాయతలు, బంధాలు పెరుగుతున్నాయిగా. దీనివల్ల నష్టం ఏంటి? సోషల్ రిలేషన్స్ బాగుంటున్నాయి కదా, Exactly. హ్యూమన్ రిలేషన్స్ పెరుగుతున్నాయి కదా. Exactly. మరి ఇవన్నీ ఒక కులం వాళ్ళు ఏదో కావాలని కుట్రపూరితంగా చేశారు అంటే తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు? కుట్రపూరితంగా దోచుకుంటుంది, దశంభాగం లెక్కగట్టి ఇవ్వాల్సిందే అంటుంది వీళ్ళు. ఇవ్వాలంటే ఖచ్చితంగా దశంభాగం ఇవ్వాలండి. దశంభాగం ఇవ్వకపోతే అడుగుతారా వాళ్ళు? మీరు చూడండి, ఒక పాస్టర్, ఒక లేడీ, ఒక ఆవిడ ఉన్నారు, అనుపమ. ఎస్, అనుపమ. ఆవిడ ఒకసారి వీడియో పెట్టారు. దశంభాగాలు ఇవ్వమంటే కొంతమంది ఏడుస్తూ ఉంటారు, మాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి, కీళ్ళు నొప్పులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. నీకు కష్టాలు వస్తే ఇంట్లో కూర్చుని, బాత్రూంలో కూర్చున్నాడు, బెడ్రూమ్లో కూర్చుని ఏడు, కానీ దశంభాగాలు తీసి సావు, నీ దశంభాగా తీసి సావు, ఇట్లాగే అనింది ఆవిడ. కానీ నీ దశంభాగాలు తీయకుండా దేవుడా నా కష్టాలు పోవాలంటే ఎందుకు పోతాయి, పోవు అని చెప్పేసి అంతే డైరెక్ట్ గా చెప్పింది. ఇంకో పాస్టర్ ఉన్నాడు, ఎడ్వర్డ్ విలియం కుంటాం అని చెప్పేసి, ఆయన అయితే లెక్క కట్టి దశంభాగం అంటే 10% అని ఎవడు చెప్పాడు? మొత్తం కలిపి లెక్క కడితే 23.3% వస్తుంది. పెంచాడు. నేను పేర్లు కూడా ఓపెన్ గా చెప్తున్నా, ఎవరు అన్నారు అనేది కూడా. 23.3% లెక్క కట్టి మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అడిగాడు. అలాగే ఇస్తారండి వీళ్ళు? లేదు, 10% అందరూ ఇస్తారండి కానుకల రూపంలో. మొన్న జఫన్యా శాస్త్రి అని వైజాగ్ లో పాస్టర్ ఉంటాడు, అతను కూడా చెప్తున్నాడు దశంభాగం అంటే దశంభాగం ఇవ్వాల్సిందే అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు. తినండి, తినకపోండి, చచ్చిపోండి, ఏమైనా చేసుకోండి, దశంభాగం ఇచ్చి దేవుడి దగ్గర నుంచి మీరు ఎదురు చూడండి. దశంభాగం ఇవ్వకుండా దేవుడా నాకు ఇచ్చేయి అంటే దేవుడు చేయడు అని చెప్పేసి ఓపెన్ గా చెప్తున్నారు. ఎవరు చెప్పండి ఇప్పుడు? సామాజిక స్మగ్లర్లు, ఆధ్యాత్మిక స్మగ్లర్లు ఎవరో చెప్పండి. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బై ది వై అన్ని ప్రశ్నలేనండి, సమాధానాలు రావు, ఏమి రావు. అదే రావు. ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో చూద్దాం. మళ్ళీ మీరు ఒకవేళ రియాక్షన్ మన ఛానల్ ఇస్తే బెటర్ గా ఉంటుంది, వేరే ఛానల్స్ లో ఇస్తే ఒకవేళ మాకు అంటపడితే మళ్ళీ పెడతాం. మన ఛానల్ అయితే ప్రస్తుతానికి 2 డిబేట్ అంశాలు ఇచ్చారు. అది చక్కగా క్వశ్చన్ పేపర్ కూడా ముందే లీక్ చేశారు. ఆన్సర్ ప్రిపేర్ అయిపోయి 2 నెలల టైం తీసుకుంటారా, 2 నెలల టైం తీసుకుంటారా, 2 రోజులకే వస్తారా? ఇక్కడే ఉన్నాం మేము. We're not going anywhere. రైట్ సార్, ఇంకొక అంశము, టిటిడి చైర్మన్, కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఆయన ఎంపిక అవ్వడం జరిగింది. అయితే ఆయన తీసుకున్నటువంటి మొదటి డెసిషన్ ఎటువంటి పరిస్థితుల్లో తిరుమలలో అన్య మతస్థులకి, అంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఆ ఉద్యోగాలు తీయరు, తిరుపతిలో వేస్తారు తప్ప తిరుమలలో ఉండదు, కొండ మీద చేయడానికి వీలు లేదు అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? 100% దీన్ని మేము స్వాగతిస్తున్నామండి. కారణం ఏంటంటే, ఇప్పటి వరకు అట్లీస్ట్ చేస్తారా చేయరా సెకండరీ, చేస్తారా అనే దాని మీద నాకైతే 100% నమ్మకం అయితే లేదు. చేయలేరంటారా? ఎందుకంటే రాజకీయ శక్తులు ఉన్నాయండి ఇంకా అక్కడ. అలాగే ఉద్యోగ సంఘాల రూపంలో, ఎందుకంటే 44 మంది ఉద్యోగస్తుల్ని తొలగించాలి అని చెప్పేసి అప్పట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన దాని మీద హైకోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఆ స్టే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ 44 మంది అన్యమత ఉద్యోగస్తుల్ని తొలగించాలి అని చెప్పేసి. అలా ఎందుకంటే ఆ కమ్యూనిస్ట్ ఉద్యోగ సంఘాలు కొన్ని అక్కడ ఉన్నాయి కదా, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు వాళ్ళ తరఫున. ఇప్పుడు తొలగించడం కాదు కదా, మేము గత 8 ఏళ్ల నుంచి అడుగుతుంది కూడా వాళ్ళు తొలగించాలని కాదండి, వేరే డిపార్ట్మెంట్లకు బదిలీ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే మేము మనుషులమే, హిందువులు ఫస్ట్ ఆలోచించేది మానవత్వం గురించి. మేము అంటుంది ఏంటి, వాళ్ళందరినీ వేరే డిపార్ట్మెంట్స్ కి పంపించండి, ఇక్కడే ఉండి అన్నెసరీ ఫ్రిక్షన్ వద్దు. ఎందుకంటే వాళ్ళకి మన దేవుడి మీద విశ్వాసం లేదు, మన దేవుడి ప్రసాదాలను వాళ్ళు తినరు. అలాంటి వాళ్ళు ఇక్కడ మేము వద్దు అంటున్నా కూడా ఇక్కడే ఉంటాము అని పట్టుబడుతున్నారు అంటే మా అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి. చీపు అన్నా కూడా అదే చూరు పట్టుకుని వేలాడుతున్నారంటే వాళ్ళు ఏమనాలి? ఇంకా భయాలు ఉండవా మాకు? ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా, ఒకడేమో విగ్రహాలను పగలగొడతాడు, ఇంకోడేమో విగ్రహాలని రాళ్ళు సైతాన్లు అంటాడు. గతంలో ఒక పాస్టర్ మొండితోక సుధాకర్ అనేవాడు, మొండితోక సుధీర్ అనేవాడు కొండ పైకి వెళ్ళి డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి వారి కోవెల్ని చూపిస్తూ, ఈ కోవెల్లో ఇప్పుడున్న రాయిని తొందరలోనే తొలగించేస్తే ఇక్కడ సైతాన్ని తీసేసి శిలువను ప్రతిష్ఠిస్తామని మాట్లాడాడు వాడు. అలాంటి మతానికి సంబంధించిన ఉద్యోగస్తులు అక్కడ ఉంటే మా భయాలు మాకు ఉంటాయి. మేము అందుకే వాళ్ళు తప్పించమని అడుగుతున్నాం, తప్పించి వేరే డిపార్ట్మెంట్స్కి పంపించండి అని అడుగుతున్నాం. కానీ వాళ్ళు పోవట్లేదు, దాంతో మా అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడు అట్లీస్ట్ టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బిఆర్ నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది హిందువుల క్షేత్రము, ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి
అని చెప్పేసి అన్నారు. విల్ వెయిట్ అండ్ సీ కొంతకాలం. 100% వారి ఆలోచనలో అయితే చిత్తశుద్ధి ఉంది. మరి ఆచరణలో ఏ విధంగా ఉంటుంది అనేది, సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది కాలం నిర్ణయించాలి. ఇప్పుడే తొందరపడిపోయి మేము అప్రిసియేషన్ ఇచ్చేసి తర్వాత మీరు చేయట్లేదని మేము బాధపడటం ఇదంతా అవసరం లేదు. అయితే ఎంఐఎం పార్టీ నుంచి వాళ్ళు స్పందన ఏంటి అంటే, వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావిస్తూ ఆయన కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది, మీ దృష్టికి వచ్చి ఉంటుంది. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ ముస్లిమ్స్ కి గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది డబ్బులు కదా. ఇక్కడ టీటీడీ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేస్తే టీటీడీయే గవర్నమెంట్ కి ఇస్తుంది హిందువుల డబ్బులు అన్ని కూడా. హూ ఆర్ యూ టు డిసైడ్ నువ్వు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దు నువ్వెవడో చెప్పడానికి అంటే దానికి ఆన్సర్ ఏంటి సార్? ఈ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏదో వాగాడు మొన్న, వక్ఫ్ బోర్డ్ లో నాన్ ముస్లిమ్స్ చాలా మంది పనిచేస్తున్నారు కదా, అలాంటప్పుడు టీటీడీలో మాత్రం హిందువులే పనిచేయాలని నువ్వు ఎట్లా అంటావు అని చెప్పేసి చైర్మన్ గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. చైర్మన్ గారు కూడా చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పారు. వక్ఫ్ బోర్డ్ కి దీనికి పోలికేంటి, వక్ఫ్ బోర్డ్ అనేది ఇట్స్ జస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్పేసి ఒక మాట అన్నారు బిఆర్ నాయుడు గారు. నిజానికి నాయుడు గారు కొంచెం పొలిటికల్ లింక్స్ అవి ఉన్నాయి కాబట్టి, ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన ఒక స్థాయికి మించి మాట్లాడలేరు కాబట్టి రియల్ ఎస్టేట్ కంపెనీ అనే మాట మాట్లాడారు. నేను అంటున్నది రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా కాదండి, ఒక భూ కబ్జా కోర్ కంపెనీ అనాలి. ఎందుకంటే కనపడ్డ స్థలం వల్ల చూసి ఇది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని బోర్డులు పెడతాం. చివరికి అంబానీ గారు ఎంతో ముచ్చటపాటు కట్టుకున్న ఆంటీలియా విషయంలో కూడా ఈ స్థలం వక్ఫ్ బోర్డుది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ తిరుచెందూరు అని ఒక విలేజ్ ఉంది తమిళనాడులో. ఆ విలేజ్ మొత్తం ఆ గుడి కట్టి దాదాపు 1500 సంవత్సరాల నాటి గుడి అది, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఈ మతం పుట్టే 1400 సంవత్సరాలు. వీళ్ళు వచ్చేసి ఈ ఊరంతా కూడా వక్ఫ్ బోర్డు అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఎర్రచీర కట్టుకుందల్లా నా పెళ్ళమే అని అన్నాడు వెనక్కోవడం అని చెప్పి సామెత ఉంది. అలాగే ఖాళీ స్థలం కనపడ్డా లేకపోతే ఏదన్నా స్థలం వీళ్ళకి నచ్చిన ప్రతిదీ వక్ఫ్ బోర్డుది అని చెప్పేసి నాటకాలు వేస్తా ఉన్నారు. మరి ఇలాంటి సంస్థని, కబ్జాకోర్ సంస్థానికి ఇంకేమనాలి చెప్పండి. ఈవెన్ నిన్న ఇక్కడ హైదరాబాద్ లో చూసుకుంటే కొన్ని ఏరియాస్ ని మొత్తం కాలనీ మాదే అని క్లెయిమ్ చేస్తా ఉన్నారు. అంటే ఈ ఇంకొక పైచికారు ఉన్నాడు, వాడు ఇస్లాం ప్రచారకుడు. వాడు ఏమంటాడు, అసలు ఈ భూమి మొత్తాన్ని కూడా అల్లా సృష్టించింది, అల్లా మా కోసం సృష్టించాడు కాబట్టి మా దయాభిక్ష మీద మిగతా వాళ్ళందరూ బతకాలి, భూమి అంతా కూడా వక్ఫ్ బోర్డు అని చెప్పి అంటాడు. ఇంకో పోరంబోగాడు నిన్న ఏమంటాడు, అసలు ఇజ్రాయెల్ మొత్తం వక్ఫ్ బోర్డు అంటాడు. అంటే మీకు ఎవడన్నా మీ తాత లేకపోతే మీ నాయనమ్మకి రాసిచ్చాడా స్థలం అన్నా? ఏం మాట్లాడుతున్నారు? మీ అట్లాంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి మాట్లాడుతూ మీరు తిరుమల లాంటి ధార్మిక సంస్థ గురించి అసలు కంపేర్ చేయకూడదు. ఈ రోజున కూడా మీరు ఇంత ల్యాండ్లు పెట్టుకుని ఆసాం లేక మరి వీళ్ళు మక్కాకో మదీనాకో పోవాలంటే మీ భూములు అమ్ముకుని పోవచ్చుగా. మళ్ళీ ప్రజలు కట్టే ట్యాక్సుల్లో నుంచి, గవర్నమెంట్ డబ్బుల్లో నుంచి మాకు సబ్సిడీలు కావాలి, మసీదులు కట్టుకోవటానికి, షాదీఖానాలు కట్టుకోవటానికి మాకు గ్రాంట్లు కావాలని సిగ్గు లేకుండా అడుక్కోవటం ఎందుకు? ఇంకా మరి ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయిగా మీకు. 9,70,000 ఎకరాలు మాకు ఉందని చెప్పేసి చెప్తున్నారు వక్ఫ్ బోర్డు వాళ్ళు. 9,70,000 ఎకరాల భూములు అమ్మేస్తే ఈ భారతదేశంలో ఉన్న 17%, 18% ముస్లిమ్స్ అందరూ చాలా దర్జాగా బతికేయచ్చు. నమ్ముకుని బతకండి మరి. అప్పుడు మా గుడిజోలికి వచ్చేసి అప్పుడు మాట్లాడచ్చు. ఈ రోజున తిరుమల విషయంలో చూసుకుంటే రోజు 2 లక్షల మందికి అన్నదానం చేస్తున్నారండి మనం. ఇది కాకుండా ప్రభుత్వానికి అఫీషియల్ గా ఏటా 54 కోట్ల రూపాయలు కామన్ గుడ్ ఫండ్ పేరుతో ఇస్తున్నామండి డెవలప్మెంట్ కోసం. ఇది కాకుండా తిరుపతిలో ఓ ఫ్లైఓవర్ కట్టుకోవాలంటే 450 కోట్లు ఇచ్చాం మనం టీటీడీ నుంచి. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో డ్రైన్స్, రోడ్స్ బాగు చేసుకోవడం కోసం సుమారు 300 కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు దాకా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? హిందూ దేవాలయం నుంచి వస్తున్నాయి. వక్ఫ్ బోర్డు నుంచి ఏ రోజైనా సరే ఏమంటే పలానా ఫ్లైఓవర్ వేసుకోవడానికి 1000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఏ ఒక్క ముల్లానో మౌల్వీనో వచ్చి బయటకు వచ్చి మాట్లాడా? లేకపోతే ఈ ఓవైసీ వచ్చేసి ఏమంటే మా ముస్లిమ్స్ అందరికీ మక్కా వెళ్ళటానికి మా వక్ఫ్ బోర్డు డబ్బులు వాడండి, మా బోర్డు భూములు ఉన్నాయండి అని చెప్పి వచ్చాడా? ఉద్యోగాలకి వాటాలకు వచ్చే మాత్రం, వాటాల కాడికి వచ్చేప్పటికి మాత్రం ఎగేసుకుంటూ వస్తున్నాడు ఒక్కొక్కడు. సహాయానికి మాత్రం రాడు, వాటాలకు మాత్రం ఎగేసుకుంటూ వస్తాడు ఒక్కొక్కడు. అడిగేవాళ్ళు లేక అడుగుతున్నారు, మరి సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. రైట్ సార్, ఈ అంశం తీసుకున్న మీ వాగ్దేవి ఖచ్చితంగా మీతో మాట్లాడిస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి. ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ సమయాభావాన్ని అనుసరించి ఇక్కడతో ముగిస్తూ మీకు శ్రీరాముడు ఎప్పుడు రక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నమస్కారం.